నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి 11 క్రిమినల్ కేసులను మూసివేయడాన్ని తిరిగి పరిశీలించేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం నిర్ణయించగా, అందుకు సంబంధించినటువంటి సమాచారం కోర్టు తమకు తెలియజేయడానికి ముందే నిన్న మంగళవారం రాత్రి ఓ టీవీ ఛానల్లో అందుకు సంబంధించి చర్చా కార్యక్రమం వచ్చిందని, ఈ పరిణామం క్రిమినల్ కోర్టు ధిక్కార నేరం కిందకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు పరిపాలనా విభాగం ఈ మూసివేసిన కేసులను తిరిగి విచారణ జరపాలని నిర్ణయిస్తూ ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేయడానికి ముందుగానే వాటిని నంబరింగ్ చేసి నేరుగా కోర్టు విచారణకు పంపారని, ఇది అభ్యంతరకరమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ కేసులపై హైకోర్టు బుధవారం విచారణను జరపబోతున్నదని ఒక దినపత్రిక ప్రచురించగా, కేసు నంబర్లతో సహా మూసివేసినటువంటి ఈ కేసుపై హైకోర్టు తనకు తానుగా తిరిగి విచారణ జరపాలని నిర్ణయించినటువంటి విషయం మీద నిన్న ఒక టీవీ ఛానల్లో సుదీర్ఘ చర్చా కార్యక్రమం నిర్వహించారని ఆయన తెలియజేశారు. ఇలా జరగడం వెనకాల భారీ కుట్ర ఉన్నదని, లోగడ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంలో కూడా ఇదే విధంగా జరిగిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఆ మీడియా సంస్థపై మోపినటువంటి క్రిమినల్ కోర్టు ధిక్కార నేరానికి సంబంధించి 1-2 రోజుల్లోగా హైకోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఈవేళటి స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం దాదాపు 5 న్యాయవాదులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు బార్ అసోసియేషన్గా పనిచేసినటువంటి, ఆ తర్వాత సుమారుగా గత 5 సంవత్సరాలుగా డిజిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి శ్రీ సి నాగేశ్వరరావు గారు ఈరోజు అదేవిధంగా దాదాపు 30 సంవత్సరాల న్యాయవాదిగా 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి శ్రీ సుందరరామ శర్మ గారు, అదేవిధంగా 35 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి శ్రీ శాంతిప్రసాద్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మీడియా విభాగం అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ పొనకా జనార్దన్ రెడ్డి గారు, దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు గారు ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొబోతూ ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. ఈ కేసుకు సంబంధించి ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి ప్రధానంగా రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి, జస్టిస్ లలిత గారి కోర్టులో జరిగినటువంటిది ఒక పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారి మీద లోగడ దాఖలైనటువంటి 11 కేసులని సూమోటోగా, అంటే తమందర తానుగా హైకోర్టు దాన్ని కాగ్నిజెన్స్లోకి పరిశీలనకు తీసుకోవాలని వాటి మీద కేసులని ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ కోర్టులో వచ్చేసి ఈ పరిణామానికి సంబంధించినటువంటి వాటితో సంబంధం ఉన్నటువంటి దాని మీద ఒక మీడియా హౌస్ మీద రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కంటెంప్ట్ పిటిషన్, అంటే క్రిమినల్ కోర్టు ధిక్కార నేరారోపణలను మోపుతున్నట్లుగా చీఫ్ జస్టిస్కి తెలియజేయడం జరిగింది. దాని మీద హైకోర్టు 1-2 రోజుల్లో తన నిర్ణయం తెలియజేస్తుంది. ఈ పరిణామాలకు సంబంధించినటువంటి విశేషాలను సంబంధించినటువంటి సమాచారాన్ని, మీ దగ్గర ఇంకా అదనంగా ఏ సమాచారం ఉంది అనేటువంటిది దయచేసి మాతో పంచుకోండి. జనార్దన్ రెడ్డి గారు. అక్కడ ఉన్న పెద్దలకి, మీ ప్రైమ్ 9 ప్రేక్షకులకి నమస్కారాలండి. ఈ నేపథ్యం ఏదైతే సుముటోగా 11 కేసులు ఈ 23వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్యాజు లిస్టులో రాత్రి 8:30కి పబ్లిష్ అయినాయండి. కానీ ఈ విషయం ఒక మీడియా సంస్థకి సాయంత్రం 4 గంటలకే అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో చేసినటువంటి నిర్ణయాలతోటే వాళ్ళకి విషయాలు చేరిపోయినాయి. అంటే ఎలా చేరినాయి అనేది అది అప్రస్తుతం చేరినాయి. సో దాని మీద 7 గంటలకే వాళ్ళు ఒక డిబేట్ని
వాళ్ళు కొనసాగించడం, ఆ డిబేట్ మీద అడ్వకేట్ జనరల్ గారికి కంప్లైంట్ వెళ్ళడం, ఆ కంప్లైంట్ మీద ఆ డిబేట్ ని మొత్తం పరిశీలించిన తర్వాత సుమోటో కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ స్టేట్ అడ్వకేట్ జనరల్ కానీ అపీర్ అవుతుంటారు. వాళ్ళకంటూ ఒక నోటీసు, వాళ్ళకి పేపర్లు సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రిపోర్ట్ వాళ్ళెవరికి సర్వ్ కాలేదు. కానీ ఒక మీడియా సంస్థలో దాంట్లో ఉన్నటువంటి మొత్తం సారాంశాలన్నీ కూడా అక్కడ ఉన్న అనలిస్టులు బహిర్గతం చేయడం అనేది జరిగింది. సో దీని వెనకాల ఏదో ఒక కుట్రకోణం తాగుంది. ఇది రేపు రాబోయే ఒక కేసు, ఒక విచారణ విభాగంలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఏమిటనే విషయంలో ఒక కూలంకుషంగా కొన్ని కంప్లైంట్స్ అడ్వకేట్ జనరల్కి చేరడం జరిగింది. సో దాని మీద వెంటనే ఆయన చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లడం, దాని మీద క్రిమినల్ కంటెంప్ట్ ఫైల్ చేసేదానికి ఆయన పర్మిషన్ ఇవ్వడం, అవన్నీ కూడా చక్కచగా జరిగిపోయినాయి. దాని తర్వాత ఈ కేసు ఏదైతే ఉందో విచారణ అనేది మధ్యాహ్నం 2:30కి రీచ్ కావడం, ఆ బెంచ్ ఆనరబుల్ హైకోర్టు బెంచ్ లో 5th కోర్టులో దీన్ని విచారణ జరిగింది. 1.5 hour అడ్వకేట్ జనరల్ గారు వాదనలు వినిపించారు. దీంట్లో విచిత్రం ఏంటంటే, ఏదైతే ఈ 11 కేసులు ఏదైతే ఉన్నాయో జస్టిస్ రాకేష్ కుమార్ గారు ప్రొసీడింగ్స్ ద్వారా ఆ 11 కేసుల్ని ఉదహరించడం, ఆ ఇంపోన్ ప్రొసీడింగ్స్ ని సుప్రీంకోర్టు వారు స్టే చేశారు. సో దాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు దేని మీద స్టే ఇచ్చింది జనార్దన్ రెడ్డి గారు? సుప్రీంకోర్టు దేని మీద స్టే ఇచ్చింది? ఈ 11 కేసుల మీద రాకేష్ కుమార్ గారు ఇంపూన్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా స్టే చేశారు. ఈ 11 కేసులు కూడా ఆయన ఇంపోర్టింగ్ ప్రొసీడింగ్స్ లో రాశారు. ఈ విధంగా ఫలాని సీఎం గారు, ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు ఈ 16లో కేసుల్ని విత్డ్రా చేసుకున్నారు, ఈ కేసులు నేపథ్యం ఇదని చెప్పి 3 కాలమ్స్ ద్వారా ఆయన 4 పేజీల్లో మొత్తం రాశాడు. ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టే అయిపోయింది. ఆల్ ఇంపూన్ ప్రొసీడింగ్స్ స్టేడ్. సో దాన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్లడం జరిగింది. సో దాని మీద జడ్జి గారు యాక్చువల్ గా ముందు నోటీస్ ఇష్యూ చేద్దాం, తర్వాత విందామంటే వాదనలు అంటే అడ్వకేట్ జనరల్ గారు లేదండి, ఈ కేసులో చాలా వినాల్సింది ఉంది, ఈ మీడియా హౌస్ లో జరిగినటువంటి నేపథ్యాన్ని ఆయన వినిపించడం జరిగింది. తర్వాత దీనికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ ఏంటి, ఈ జ్యుడిషియల్ గ్రౌండ్స్ ఏంటి, ఎవరు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు అనే దాని మీద కూడా చాలా కూలంకుషంగా సైటేషన్స్ తోట అంతోలే జడ్జిమెంట్ కాడి నుంచి అన్ని చేయడం జరిగింది, దాన్ని వివరించడం జరిగింది. జడ్జి గారు కూడా దాన్ని కూలంకుషంగా పరిశీలించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవగానే ఆమె ఏమన్నారంటే, ఇది ప్రస్తుతానికి నేను ఒక 2 రోజులు వాయిదా వేస్తాను, దీంట్లో నోటీస్ అయితే ఇస్తాను అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి దీన్ని ఒక 2 రోజులు వాయిదా వేయడం మంచిదన్న ఉద్దేశంతో 2 రోజులు వాయిదా వేయడింది. అది అడ్వకేట్ జనరల్ అడగలేదు. ఏ కేసులో నోటీసులు ఇస్తామన్నారు? ఏ కేసులో, ఈ రెండింటిలో ఏ కేసులో నోటీసులు ఇస్తామన్నారు? దీంట్లో 11 కేసులు అండి. 11 కేసులకు సంబంధించి 11 కేసుల మీద నోటీస్ ఇద్దామని ముందు ఆలోచనలో ఉన్న జడ్జి గారు ఈ మొత్తం కూలంకుషంగా 1.5 hour విన్న తర్వాత దీన్ని 2 రోజులకు వాయిదా వేశారు. అది ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనలో. ఓకే ఓకే నాగేశ్వరరావు గారు, ఈ పరిణామం మీద మీ వ్యాఖ్యానం, మీ కామెంట్, దాంట్లో ఉండే ఇంట్రికసీస్ని కూడా దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పింది విన్న తర్వాత ఇవాళ చాలా రిపోర్ట్లు కూడా చూడటం జరిగింది. లైవ్లో రిపోర్ట్ ఇచ్చారు, కొంతమంది అడ్వకేట్స్ ఫోన్ చేసి చెప్పడం, రకరకాలుగా చేయటం జరిగింది. గత 35 ఏళ్ళుగా మేమందరం కూడా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, చాలా లాంగ్ టర్మ్ స్టాండింగ్స్ ఉన్నాం. ఫస్ట్ నిన్న కొన్ని న్యూస్ పేపర్లో, ఒక పర్టికులర్ న్యూస్ పేపర్లోను దాంట్లో చూడగానే ఒక రకంగా ఆశ్చర్యంగా కూడా కనిపించి, సిమ్స్ టు బి కొత్త ప్రెసిడెంట్ క్రియేట్ అయింది. అంటే సువోమోటోగా 321 అప్లికేషన్స్ చీఫ్ మినిస్టర్ గారి మీద ఉన్న కేసుల్ని 321 సెక్షన్ సిఆర్పిసి కింద ఒక జీవో ఇచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్ట్ చేస్తే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మెమో వేస్తే మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ పాస్ అయ్యారు. అది ప్రొసీజర్. అవేమీ చెప్పకుండా సువోమోటోగా హైకోర్టు విత్డ్రా అయిపోయిన కేసులు, జడ్జెస్ మ్యాజిస్ట్రేట్స్ పర్మిషన్ ఇచ్చిన కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేయడానికి డెసిషన్ తీసుకుని సువోమోటోగా క్రిమినల్ ఆర్సీలు చేసినా అది రేపొద్దున ఎప్పుడో రాబోతున్నాయంటూ ఒక కథనం వచ్చింది. అది వీఆర్ ఆల్ సర్ప్రైజ్. మేమందరం రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి చూస్తూ చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ బేసిక్గా ఒక లా చెప్తాను కృష్ణమోహన్ గారు. ఎట్లా అంటే, లా ఎట్లా ఉంది అంటే 321 ప్రకారం అప్లికేషన్ వేసిన తర్వాత, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేయాలి. 321 గవర్నమెంట్ గురించి మాట్లాడదు. గవర్నమెంట్ యాక్షన్ ఇస్ ఇర్రెలవెంట్ ఆర్ ఇమ్మెటీరియల్.
గవర్నమెంట్ కోర్ట్ ఆఫీసర్ ఎంప్లాయర్ కాబట్టి, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ప్రాసిక్యూషన్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మాకు ఈ కేసులో విత్డ్రా చేయదలుచుకున్నాం అనేది ఒక జీఓఆర్టీ ఇస్తారు, రిక్వెస్టింగ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు ఫైల్ నెసెసరీ మెమో వేసినప్పుడు ఒక ఒక్క అప్లికేషన్. నిమిషం నాగేశ్వరరావు గారు, Yeah. ఎటువంటి సందర్భాలలో ఏ రకమైనటువంటి కేసులను విత్డ్రా చేస్తుంటారు? దాంట్లో పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నవి, అన్నెసెసరీవి, అంటే పబ్లిక్ మూవ్మెంట్ ఉన్నవి, ఇవన్నీ చాలా కామన్ ఫినామినా. Ah. అంటే 302 అంటే మర్డర్ కేసులో సీరియస్ కేసులు కాదు, కాదు, ఓన్లీ చిన్న చిన్న కేసులు. చిన్న చిన్న కేసులు ప్రజా ఇవన్నీ ఎట్లా కనబడుతుంటే ఇండియా అంతా కూడా, దేశం అంతా కూడా ఈ అపోజిషన్ లీడర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది ముఖ్యమంత్రి గారి మీద, అపోజిషన్ లీడర్గా ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎలిగేషన్ ఏంటి, ఆయన ఏదో లాక్కుని ఏదో చింపారు, డాక్టర్ దగ్గర తీసుకుని ఏదో చింపారు అని ఒక ఎలిగేషన్. మ్యాక్సిమం 188 అంటే పబ్లిక్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉండటం అలాంటివి అంటే ఆ మంది మార్బల్ వెనకాల జనం ఉండటం, యాజిటేటెడ్గా ఉండటం, లాంటివన్నీ కేసెస్ ఏవైతే ఉంటాయో అంత పబ్లిక్ సొసైటీ మీద ఎఫెక్ట్ అయ్యే అఫెన్సెస్ కావు కాబట్టి గవర్నమెంట్ తనకున్న అధికారాలను బట్టి విత్డ్రా చేసుకుంటుంటాయి. ఈవెన్ కొన్ని కేసెస్లో ఎక్స్ట్రీమిస్ట్ కేసులు విత్డ్రా చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి, లేకుండా ఏం లేవండి, చాలా ఉన్నాయి, చాలా రకరకాల వందల కేసులు ఉన్నాయి దేశం అంతా. మన స్టేట్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది, డైరెక్ట్ గవర్నమెంట్ సింపుల్గా ఒక డైరెక్షన్ రిక్వెస్ట్ చేస్తుంది పీపీకి, అయ్యా మీరు పిటిషన్ అయ్యండి అని. పిటిషన్ రాసి వేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఇస్తాడు. క్వశ్చన్ ఏంటంటే, లా ఏంటంటే, పిటిషన్ రాసినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రాసినప్పుడు మినిమం అప్లికేషన్ ఆఫ్ మైండ్, అంటే ఫ్యాక్ట్స్ మీద కరెక్ట్గా ఆయన దృష్టి పెట్టి పిటిషన్ వేసాడా లేదా అనే వరకే కోర్టు చూస్తుంది. అంతేగాని మొత్తం రికార్డ్ అంతా చూసి ఎవిడెన్స్ అంతా అప్రిషియేట్ చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కరెక్ట్ అని చెప్పదండి, అది కాదు 321 ఇది. ప్రైమా ఫేసి అంటే పలానా ఎక్స్ పబ్లిక్ ఏపీపీ గారు అసలు అప్లై చేశాడా లేదా, లేదా గవర్నమెంట్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చేశాడా అన్న వరకే చూడటం వరకే అని చెప్పింది లా. కాబట్టి మ్యాజిస్ట్రేట్స్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. ఆల్రెడీ కొన్ని కేసులు చూస్తారు, మేమో వేస్తారు, నేను ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్, దీంట్లో ఏం కేసు లేదు, నేను మూసేదలుచుకున్నా అంటాడు పీపీ గారు. అది కాట్ రైట్ ఆల్సో, స్టాట్యూటరీ అపాయింట్మెంట్, హైయెస్ట్ అపాయింట్మెంట్ పీపీస్ అంటే. మ్యాజిస్ట్రేట్ డిస్క్రిప్షన్ యూజ్ చేస్తారు. కంప్లైనెంట్కి నచ్చకపోతే అప్పుడు రివిజన్ ఫైల్ చేసి, కంప్లైంట్ నచ్చకపోవడం అంటే కంప్లైంట్కి నోటీస్ ఇవ్వాలి, ఆ కంప్లైనెంట్ నోటీస్ ఇస్తారు, కంప్లైనెంట్కి నోటీస్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేస్తారు. ఓకే, ఆబ్జెక్షన్ పెట్టి లేకపోతే కంటెస్టెడ్ కేసులు ఉంటే వాళ్ళు రావటం, రివిజన్ వేసుకోవటం, ఇక అప్లై చేయలేదు మైండ్, మెకానికల్గా కోర్టు పాస్ చేసిన ఆర్డర్ అనేది జనరల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఈ కేసులో ఇప్పుడు మేము చూస్తున్న ఈ కేసులో ఒక మొన్న చర్చ ఇది కూడా చూశానండి నేను నా ఛానల్లో. ఐ డోంట్ వాంట్ టు రిఫర్ ఇట్, బట్ మెనీ అడ్వకేట్స్ ఆర్ ఆల్సో దేర్. మా సాటి బార్ కౌన్సిల్ మెంబర్ కూడా ఉన్నాడు. అదే చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ కూడా చదివి వినిపించారు. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ నేను అనుకున్నాను, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ బేసిస్ పట్టుకుని సుమోటోగా చేసినట్టుంది, జ్యుడిషియల్గా ఫేస్ చేసి, ఐ మీన్ రికార్డ్ అంతా కూడా జడ్జి గారి ముందర పెట్టి, రోస్టర్ జడ్జి గారు వాళ్ళు ఏమైనా సుమోటోగా చేసి ఉంటుంటారు నంబర్ చేయమని, అందుకోసం వస్తున్నాయనేది ప్రైమా ఫేసి ఒపీనియన్. కానీ వాళ్ళు ఆశ్చర్యకరం ఏంటంటే, అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యుమెంట్ చెప్తూ, అబ్జెక్షన్ చేస్తూ జడ్జి గారి ముందర, హైకోర్టు ముందర ఒక ఆర్గ్యుమెంట్ చెప్తూ, దేని బేసిస్ మీద సుమోటోగా రిజిస్టర్ చేశారని చెప్పి మా గవర్నమెంట్ ప్లీడర్స్ రిజిస్ట్రార్ గారిని అడిగినారు. అడిగితే పలానా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ప్రకారం మేము చేశామని చెప్పారు. అయ్యా మీరు సర్వ్ చేసిన పేపర్లో అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు లేదు, అది సుమోటోగా డెసిషన్ తీసుకున్న దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు సైట్ కాలేదు, అట్టట కుదురుతూ మాకు సప్లై చేయాలి కదా కాపీ అనే మాట అడగటం జరిగిందని చెప్తే ఒక ఇంతకు నిజంగానే ఇట్స్ టోటల్ సర్ప్రైజింగ్, కాంట్రరీ టు కన్వెన్షన్ ప్రాక్టీస్ అండ్ ఈవెన్ కాంట్రరీ టు లా ఆల్సో, చాలా సర్ప్రైజింగ్. అదేం చేశారు, వాట్ ఈస్ కాంట్రడిక్టరీ లా అండ్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్, సుమోటోగా కరెక్ట్ కేసులు రివైజ్, సుమోటోగా తీసుకున్నప్పుడు బేసిస్ ఫర్ ఎ సుమోటో కేసు ఏదైతే ఉందో, గవర్నమెంట్కి ఇవ్వలేదు అని చెప్పి అబ్జెక్షన్ రైజ్ చేసి ఇవ్వలేదు అనే ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, అది చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, కాంట్రరీ టు లా. అంటే ఏ బేసిస్ మీద సుమోటోగా తీసుకుంటున్నావు అనే పేపర్స్ గవర్నమెంట్కి ఇవ్వకుండా నువ్వు వాదించమన్నట్టు రిఫ్లెక్ట్ కాల. మెయిన్ ఏంటంటే, సరే అది కరెక్ట్ చేసుకుంటుంది జ్యుడిషియరీ, రేపు ఎల్లుండి అడుగుతారేమో ఇస్తారేమో తర్వాత. ఓకే, ఇప్పుడు ఒక రోజు ముందర అంటే ప్రతివాది అంటే అడ్వకేట్ జనరల్ ఇస్ ద లీడర్ ఆఫ్ ది బార్, ఈ సెన్స్ గవర్నమెంట్ ప్లీడర్స్ అయ్యా నాకు కావాలని అడిగారు, రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కావచ్చు ఎవరన్నా కావచ్చు అండి. దీంట్లో జడ్జి గారికి ఇవాళ ముందరకు వచ్చే వరకు వాళ్ళు ఆ వాదన వినే వరకు వాళ్ళకి తెలియని కూడా తెలియదు, బికాస్ సుమోటో అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో పెట్టినారంటున్నారు అబ్జెక్షన్. అది కూడా తీరా ఏం జరిగింది, ఈ రిపోర్ట్ని కింద రాత్రి అంటే రాత్రి అనుకుంటా, అది డిబేట్ రాత్రి 8 o'clock ఎప్పుడో చూశాను, క్లిప్పింగ్ సర్క్యులేట్ చేస్తే చూసినా నేను. అది దాంట్లో ఏం చెప్పినారు,
అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో 11 క్రిమినల్ కేసెస్ పరాణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిలోనూ కూడా ఫలానా రెస్పాండెంట్గా ఉన్నారు. ఈ అన్ని కేసుల్లోనూ సువమోటోగా తీసుకుంది. అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో ఎంక్వైరీ చేసి ఏదో చేసినట్టు కొన్ని వాదనలు మసాలాలు నేచురల్ డిబేట్ కాబట్టి కలిపి ఉంటారు, టీవీ డిబేట్ కాబట్టి కలిపి ఏ రకంగా ప్రొజెక్ట్ చేసినారు అని అంటే హైకోర్టు ఆల్మోస్ట్ ఇవన్నీ తప్పు ఆర్డర్లు ఏదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చే హైకోర్టు సువమోటోగా రివిజన్ కేసులు ఇచ్చినట్టు నిన్న డిబేట్ రన్ చేసినారు. నేను ఇప్పుడు హైకోర్టు చేసిందంతా కరెక్టు అని అంటే కంటెంప్ట్ కాదు. హైకోర్టు అయ్యా కొంచెం ఎక్కడ తప్పు జరుగుతూ ఉన్నట్టుంది చూసుకోండి అని అంటే అది తప్పు, అది కంటెంప్ట్ అవుతుంది అనే వాదన బలంగా కొన్ని సెక్షన్స్ ఈ మధ్య వినిపిస్తూ ఉన్నారు. సపోజ్ నేను సీనియర్ అడ్వకేట్ని, మళ్ళీ ఏదో కొంచెం చీఫ్ జస్టిస్ దగ్గర రిప్రజెంటేషన్ వెళ్ళాను నేను, బార్ కౌన్సిల్ మెంబర్ గాను లేకపోతే సీనియర్ అడ్వకేట్ గాను. సార్ ఎక్కడో ప్రొసీజర్ కన్వెన్షన్ మిస్ అవుతా ఉన్నాం, ఇంకా చూసుకోండి సార్ అంటే దట్ వోంట్ బికమ్ కంటెంప్ట్. అట్ ది సేమ్ టైం అసలు కన్వెన్షన్లు వదిలేసి చేస్తూ ఉంటే అబ్బాబ్బా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ మీరు అని చెప్తే అది కంటెంప్ట్ కాకుండా కూడా ఆగదు. మిస్లీడింగ్ ది కోర్టు అది కూడా కంటెంప్ట్ అవుతుంది. అంటే అవసరమైనప్పుడు చెప్పాలి. అవసరం ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్లో ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇప్పుడు ఈ కేసులో నేను ఎక్కడ సర్ప్రైజ్ అండి, అడిగేది ఏముంది, నేను అడగడానికి ఎవరు లేరు కాబట్టి జస్ట్ నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను. నాకు సర్ప్రైజ్ ఇష్యూ ఏంటంటే మొత్తం ఇష్యూలో అడ్మినిస్ట్రేటివ్ ఆర్డరు, జ్యుడిషియల్ ఆర్డర్స్, సువమోటో పేపర్స్తో పాటు ప్రతివాదులకి, అడ్వకేట్ జనరల్కి ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సర్వ్ చేయకుండా అసలు థర్డ్ పర్సన్ చేతికి ఎలా వెళ్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీడియాకి ఇప్పుడు బెగ్, బారో ఆర్ స్టీల్, ట్రూత్ మస్ట్ కమ్ అవుట్. బెగ్గింగ్కి బారోకి పనిష్మెంట్ ఉంటే అది వేరే ఉండొచ్చు, లెట్ ఇట్ గో ఆన్. కానీ నేను అడిగేది నువ్వు సప్లై చేయకుండా, ఇప్పుడు సపోజ్ కొన్ని పేపర్స్ క్రిమినల్ ప్రాసిక్యూషన్లో సప్రెస్ చేస్తుంటారు. ఆ సప్రెషన్ ఆఫ్ అనే ఫ్యాక్ట్ని ఆ సదరు క్రిమినల్ కేసులో ఏం చెప్తాడు, ఇలా సప్రెస్ చేసినారు కాబట్టి నాకు ప్రెజుడిస్ జరిగింది, సరైన కేసు మీ ముందర పెట్టలేదు కాబట్టి నన్ను నిర్దోషిగా బయటకు పంపాలి అనేది ఒక వాదన ఉంటుంది ఇప్పుడు. ఈ కేసులో ఏం జరిగింది, అసలు ఏ పేపరు ఇవ్వకుండా అడ్వకేట్ జనరల్ సర్వ్ చేయకుండా సువమోటో కేసెస్ ఇంకెవరో థర్డ్ పార్టీస్ నుంచి దాన్ని చదివిన తర్వాత నేను దీనికి శాంక్టిటీ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాను. ప్రొసీడింగ్స్ శాంక్టిటీ అంటే ఇట్ ఈస్ అ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఎవ్రీబడి మస్ట్ సీరియస్లీ థింక్. మీరు చెప్పినటువంటి దాన్ని ఇట్లా చెప్పొచ్చేమో, గవర్నమెంట్కి ఇవ్వలేదు అనేటువంటిది ఒక ఫ్యాక్టు, మీడియాలో వచ్చింది హైకోర్టే అందజేసింది అనే మాట అయితే అనలేం కదా. మీడియాలో వచ్చింది అనేటువంటిది ఇంకో పార్శ్వం. హైకోర్టే అప్పచెప్పింది, అప్పచెప్పచ్చు, అప్పచెప్పకపోవచ్చు, కానీ అప్పచెప్పే అవకాశం ఉంటుందా? కానీ అడ్వకేట్ జనరల్ గారు సువమోటో జనార్దన్ పొనక చెప్పినట్టు ఒకవేళ సువమోటో కంటెంప్ట్ కనుక మూవ్ చేసి పర్మిషన్ కనుక ఇచ్చినారని ఇచ్చుంటే దాంట్లో మటుకు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అసలు ఎట్లా వచ్చింది నీకు సార్, నేను ఎత్తుకొచ్చానని చెప్పమని, నేను నథింగ్ రాంగ్ ఇన్ దట్. లేదా పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పచ్చు. ఇవ్వటం కరెక్ట్ కావచ్చు, ఇవ్వటం తప్పు కావచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ లా, టోటలీ డిఫరెంట్ లా. క్వశ్చన్ ఏంటంటే నాకు ఇవ్వకుండా, మెయిన్ గవర్నమెంట్కి, నాకంటే ఐ మీన్ గవర్నమెంట్కి, అడ్వకేట్ జనరల్ గారికి ఇవ్వకుండా అసలు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ అంత సీక్రెట్గా ఉండి మూడో వాడు చెప్పి నాలుగో వాళ్ళు ఎవరో చెప్పి ఇంత డిబేట్ కారణమయ్యి కదా. పైగా నిన్న డిబేట్లు ఇంకోటి కూడా ఉంది కృష్ణమోహన్ గారు, ఒకటి పాయింట్అవుట్ చేస్తాను నేను. హైకోర్టు డెసిషన్ తీసేసుకుంది అనే టైప్లో డిబేట్ జరిగింది. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినారు. ఇంకా కాగ్నిజెన్స్ అంటే ఈ కేసులను అంటే మూసివేయబడినటువంటి కేసులని తిరగతోడడం అనేటువంటి నిర్ణయం హైకోర్టు తీసేసుకున్నదని నిన్ననే చెప్పారు. కానీ నిజానికి అది ఈ రోజు తీసుకున్నారు. ఈ రోజు యాక్చువల్ గా కోర్టు అడ్జర్న్ చేసింది మ్యాటర్, ఆర్గ్యుమెంట్ విని. తీసుకోలేదు జ్యుడిషియల్ ఇంకా నోటీస్ లాంటివి. మీడియా రిపోర్ట్స్ అయితే కాగ్నిజెన్స్ అని వచ్చింది. కాగ్నిజెన్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లా అంటే, కాగ్నిజెన్స్ ఆర్డర్ అనేది ట్రయల్ కోర్ట్స్లో ఉంటుంది. కాగ్నిజెన్స్ ఇస్ జనరల్ వర్డ్. క్రిమినల్ లాలో కాగ్నిజెన్స్ తీసుకోవటం అంటే ఛార్జ్ షీట్ వేయగానే కమిషన్ ఆఫ్ అఫెన్స్ ని కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటుంది అనమాట. ఇది సువమోటో రివిజన్ అంటే కింద కోర్టు ఆర్డర్ని తప్పు అనేది అనే ఫ్యాక్టరీని కాగ్నిజెన్స్ అంటే జనరల్ వర్డ్ ఆఫ్ కాగ్నిజెన్స్, నేను దాన్ని పరిగణిస్తున్నాను లేకపోతే పరిశీలిస్తాను తీసుకోవటం అన్నాను కాగ్నిజెన్స్ తీసుకున్నాను. అది ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పారు, ఐ థింక్ ఈస్ కరెక్ట్. అడ్వకేట్ జనరల్ 100% కరెక్ట్ లీగలీ, మై నాలెడ్జ్ కోర్స్. ఎట్లా
అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్లు చాలా చూసామండి. బికాస్ మీరు ఇంట్రడక్షన్లోనే చెప్పారు, ఒక 6 years చేసి ఉన్నాం మేము, చూసాం సుమోటో కేసులు, కన్వెన్షన్స్, ప్రాక్టీసెస్ ఇవన్నీ. ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ సైడ్కి ఒక అప్లికేషన్ లాంటి పిటిషన్ లాంటిది వచ్చి, అయ్యా మీ జడ్జి గారు ఇట్లా లోవర్ జ్యుడిషియల్లో ఇట్లా తప్పు జరుగుతూ ఉన్నట్టు చూడండి అని అంటే, అరే ఆర్డర్ కూడా తప్పు, ఒకవేళ ఇంకేదైనా జరుగుతానేమో డిసిప్లినరీ యాక్షన్. ఆర్డరే గ్రాస్ ఇంజస్టిస్గా ఉండే వాళ్ళు అయితే, జ్యూరిడిక్షన్ లేకుండా వాళ్ళు అయితే తిక్కగా పిచ్చి పిచ్చిగా కనుక రాస్తే సుమోటోగా రివిజన్ చేస్తారు. అంటే వాళ్ళు వేసుకుని కేసు రోస్టర్ జడ్జి గారు సంతకం పెట్టి నోట్ అయిన తర్వాత దాన్ని లిస్టులో వేసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పేపర్ సర్వ్ చేసి వాళ్ళ వాదన కూడా విని, వాళ్ళ ఒపీనియన్, వాదన అనరండి దీన్ని, ఇక్కడ వాదనకి సుమోటో వేర్ ఆల్ అసిస్టింగ్ ది కోర్ట్ ఓన్లీ. కోర్టు ఏది కరెక్టా కాదని చెప్పడం కోసం మేము అందరం ఉన్నాం, ఇంక్లూడింగ్ అడ్వకేట్ జనరల్ ఆల్సో. దాన్ని వారికి ఒపీనియన్ అడిగి ఏం చేద్దాం, ఎలా ఉంటుంది, అసలు అవసరమా ఇది కాదనేది కూడా అడుగుతారండి. దట్ సీమ్స్ టు బి ది కన్వెన్షన్. కొన్ని మామూలు కేసులో నోటీసులు అంటారు పోతుంటాయి, కానీ ఈ కేసులు ఇప్పుడు సారీ మళ్ళీ డైరెక్ట్, ఇది జనరల్ బేసిక్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు థర్డ్ పర్సన్స్ ఇంతసేపు డిబేట్ జరిగిన తర్వాత ఇది అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఈ రోజు డెసిషన్ తీసుకోగలదా, డెసిషన్ తీసుకోవాలనేటువంటి విషయం డెసిషన్ నిన్ననే తీసుకున్నటువంటి విధంగా చర్చ టీవీ ఛానల్లో చర్చ కార్యక్రమం సాగింది. నాకు ఎట్లా అనిపించింది అని అంటే, ఒక వ్యక్తిని ప్రాబబ్లీ దే ఆర్ ప్రిజుడిషియల్, ఒక వ్యక్తి అంటే నేనంటే డైరెక్ట్గానే చీఫ్ మినిస్టర్ గారు అంటే నచ్చదు, XYZకి నచ్చదు, ఎందుకు శత్రువు అనుకుందాం, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. ఓకే, ఆయనని బద్నాం చేయటం కోసం, ఆయన చేసిన ఏదో తప్పు అని పాయింట్అవుట్ చేయటం కోసం పాలసీ, మేనిఫెస్టోస్, డెమోక్రసీ అన్నీ పక్కన పెట్టి ఒక ఇన్స్టిట్యూషన్ని, అంటే జ్యుడిషియల్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ని పూర్తి ఎత్తున వాడుకుంటున్నారేమో అని అనిపించింది నాకు. అంటే ప్రభావితం చేసే విధంగా అసలు న్యూస్ ఐటమ్ రన్ చేశారు, సరే ప్రజాస్వామ్య హక్కు, నేను మాట్లాడచ్చు అంటే రన్ చేయండి, తప్పులేదు. ఇది మ్యాజిస్ట్రేట్ గారిది తప్పు అని చెప్పండి కింద, సపోజ్ తప్పు అయితే. మీరు 321 మొత్తం అంతా 321 స్కోప్ తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసు కూడా ఆ రకమైన డిబేట్ చేసి ఇదేదో తప్పు జరిగిపోతూ ఉంది, ముఖ్యమంత్రి గారు పూర్తి ఎత్తున తప్పు చేస్తూ ఉన్నారు అనే మాట ఏదైతే తీసుకొచ్చి దాన్ని కరెక్ట్ చేయడానికి హైకోర్టు తీసుకుంటున్న సుమోటో అంటే, వాళ్ళు 2 రకాలుగా చేసినారండి. చీఫ్ మినిస్టర్ గారిని అటాక్ చేయడానికి 2 మార్గాలు ఎన్నుకున్నారు. ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్, సరే పొలిటికల్గా ఏదో మీడియా పడదు, సరే ఆయన పొలిటికల్గానే జవాబు చెప్పుకుంటారు, అది ఒకటి. 2 ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్, అంటే జ్యుడిషియల్ ఆర్డర్స్, ఒక మ్యాజిస్ట్రేట్స్, లోయెస్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్. 321 కింద మ్యాజిస్ట్రేట్ అండ్ హైకోర్టుకి ఎవరికి పవర్ లేదు, ఓన్లీ మ్యాజిస్ట్రేట్గా పవర్ ఉంది, కన్సర్న్ మ్యాజిస్ట్రేట్కి. ఆ మ్యాజిస్ట్రేట్ తాలూకా డిస్క్రిషన్ని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కూడా వాళ్ళు అటాక్లో పెట్టి వాడుకుని ఒక రకమైన ఆ పర్సెప్షన్ అనమాట చేసి హైకోర్టుని ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ యాక్షన్ తీసుకుని దాన్ని అడ్డం పెట్టుకుని హైకోర్టు ఇదంతా కరెక్ట్ చేస్తూ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ యాక్షన్ జ్యుడిషియల్గా కరెక్ట్ చేస్తూ ఉంది, ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారని అనిపిస్తూ ఉంది. రేపు కంటెంప్ట్లో కాదనొచ్చు, సత్యాసత్యాలు నిజానిజాలు బయటపడతాయి. ప్రైమా వేసి ఎందుకు అట్లా అనిపించి కొన్ని డిబేట్లు బాగుంటాయి, కొన్ని డిబేట్లు బాగుంటాయి, కొన్ని బెటర్గా కనిపిస్తూ ఉంటాయి, ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. మన సుబ్బారావు గారు నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా సార్ సుబ్బారావు గారు? సార్ మీ వాయిస్ వినపడ్డం లేదు నాకు. మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది, మీ ఫోన్ మ్యూట్లో. ఓకే సార్, ఇప్పుడు వినపడుతుందండి కృష్ణమోహన్ గారు? కృష్ణమోహన్ గారు వినపడుతుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది, ప్లీజ్ వినపడుతుంది. ఎస్ సార్, చెప్పండి సార్. గో అహెడ్. ఈ నిన్న జరిగినటువంటి అదే ఈ రోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి పరిణామాల మీద మీ కామెంటు, మీరు ఏం చెప్పదలుచుకున్నారనేటువంటిది చెప్పండి దయచేసి. ఒకటండి, మా మిత్రులు ఇద్దరు జనార్దన్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు చాలా విషయాలు చెప్పారు. అయితే ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ సహజంగా ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ, నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీలోకి వస్తే సహజంగా వాళ్ళ పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి కేసులను విత్డ్రా చేసుకోవటం, జీవోలు తెచ్చుకోవటం, పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వాళ్ళ మీద ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి నాయకుల మీద ఉన్న కేసులను ఉపసంహరించుకోవడం జరుగుతాం. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా గతంలో కూడా గత ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళ మీద కేసు
ఆనాటి పాలక ప్రభుత్వం ఉపసంహరించినప్పుడు అనేక మంది మీద, ఆనాడు ఇప్పుడు ఎవరైతే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నారో సుధాకర్ రెడ్డి గారు ఆ జీవోల మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు ఉపసంహరించుకోవడం తప్పు అని చెప్పేసి హైకోర్టులో స్టే తీసుకోవడం, స్టే ఇప్పటికి కూడా పెండింగ్ ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు ఆనాడు ప్రతిపక్షం, ఈనాడు అధికార పక్షం అయిన సుబ్బారావు తర్వాత గారు ఇలాగా వీళ్ళు కేసులు కూడా ఎత్తివేసినటువంటి మాట్లాడి- ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఈ రోజున ఒక్క నిమిషం చెప్పండి. సుబ్బారావు గారు, ఈ సుమారుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే గత లోగడ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా జనార్దన్ రెడ్డి గారు కైండ్లీ వెయిట్ నేను మీ దగ్గరికి వస్తాను, మీకు అవకాశం ఇస్తాను. సుమారుగా ఎన్ని కేసులు ఇలా ఎత్తివేసి ఉంటారు? ఈ చిన్న చితకా కేసులు అనుకోండి, కానీ సుమారుగా ఎన్ని ఉంటారు? ఎన్నింటిలో ఇన్ననే ఛాలెంజ్ నా చేయడం దగ్గర సంఖ్య జరిగింది? లేదు కానండి కృష్ణమోహన్ గారు. ఓకే. అయితే అప్పుడు అచ్చెన్నాయుడుతో పాటు ఒక 3-4 నాయకుల మీద తీసేసినవైతే ఓకే ఛాలెంజ్ చేశారు. ఓకే అది ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది, స్టే ఇచ్చారు, తప్పులేదు, ఓకే నేను దాన్ని తప్పట్లా. ఓకే ఆనాడు ప్రభుత్వం కేసులు ఎత్తివేయటం అంటే అలాగే ఎత్తివేయటం వల్లనే ఈ దేశంలో ఇప్పటికే 4,450 మంది క్రిమినల్స్ ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అవకాశం ఏర్పడింది. ఇది ప్రభుత్వ లెక్కలు చెప్పిందండి. అవునవును. కాబట్టి నేరస్థ రాజకీయాలు ఏదైతే వస్తా ఉన్నాయో దీనికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ నాయకులు ఉన్నటువంటి కేసులను ఎత్తివేయటం ద్వారా వాళ్ళ కార్యకర్తల్ని, నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని, నేరాలు చేసిన వాళ్ళని రక్షించుకునే పద్ధతి ఇది రాజ్యాంగ బద్ధంగా కూడా సరైన విధానం కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో అటువంటి ఏ పార్టీ చేసినా అవును దాన్ని కొనసాగించడానికి వీలే లేదు. రెండోది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడే నేను ఏ నెట్లో కూడా పార్టీ వాళ్ళకు తీశాను. ఇటువంటిది ఇది ఏ దాంట్లో పార్టీ ఇచ్చిన వాళ్ళకి లేదా ఏ ప్రేరేంటంటే నాయకుడికి ఎగ్జంప్షన్ ఉండకూడదు. ఇది ప్రేరేంటంటే అందరికీ ఒకసారి వర్తించాల్సినటువంటి తీసుకొస్తానండి. ఇది అందరికీ వర్తించాల్సినటువంటి Without నిబంధన. applica- ఏమండి ఇది అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు వర్తించాల్సినటువంటి నిబంధన. మీరు చెప్పినటువంటిది ఒక ఆదర్శం కదా, ఈ ఆదర్శం అనేది అవునండి. అందరికీ వర్తించాల్సినటువంటిది అంటున్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, అందులో సమస్య ఏం లేదు. ఓకే. ఇంకోటి ఈ ఈ 11 పిటిషన్ లో కూడా వాళ్ళ ప్రధానమైన ప్రేయర్ ఏంటంటే దాదాపుగా అనంతపురంలో ఒక 5 కేసులు, అలానే గుంటూరులో జిల్లాలో ఒక 6 కేసులు అవును ఇప్పుడు విత్డ్రా చేసుకున్న కేసులుగా ఉన్నాయి. అవును. దాంట్లో ప్రేయర్ లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ గివింగ్ సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ది కేసెస్ ఈస్ జస్టిఫైబుల్, మోర్ సో క్లోజింగ్ ఆఫ్ ది కంప్లైంట్ వితౌట్ రిసీవింగ్ ఎఫిడవిట్ and without recording reasons and without applying judicial mind while accepting the final report. ఇది వైలేషన్ అని చెప్పేసి దాంట్లో క్లియర్ గా దీంట్లో రాసిన ప్రేయర్ లో భాగం కొంత భాగం మీకు చదివి వినిపించాను మా కృష్ణమోహన్ గారు. కాబట్టి అంటే ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, సుబ్బారావు గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సుబ్బారావు గారు చెప్పిందని చెప్తా ఉన్నారు. సుబ్బారావు గారు విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ. సుబ్బారావు గారు విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ. తీసుకున్నారు. సుబ్బారావు గారు విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ. 397 సిఆర్పిసి. సుబ్బారావు గారు విల్ యూ చెప్పండి ప్లీజ్ లిసన్ టు మీ. చెప్పండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గుంటూరు, అనంతపురం జిల్లాలో నమోదైనటువంటి ఈ 11 కేసులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ మూసివేసేటువంటి ప్రక్రియ మొదలైనప్పుడు వాటికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందడంతో ఈ మూసివేసే ప్రక్రియను హైకోర్టులో ఉన్నటువంటి ఒక మెకానిజం అనేటువంటిది దాని మీద దర్యాప్తు జరిపి దానికి ఒక నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మీరు చదివినటువంటిది ఆ నివేదికలోని భాగం. అంటే ఆ కేసుల మూసివేత అనేటువంటిది లోపభూయిష్టంగా జరిగింది, సరిగ్గా జరగలేదు, వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, బుర్రని ఉపయోగించకుండా చేశారు అనేటువంటిది ఆ నివేదికలో పేర్కొన్నారు. ఏ నివేదిక ఇది? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైనటువంటి కేసుల్ని మూసివేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద హైకోర్టు జరిపినటువంటి విచారణలో తేలినటువంటిది ఆ హైకోర్టు నివేదిక మెకానిజం ఏదైతే ఉంటుందో ఆ నివేదికలో పేర్కొన్నారు. నౌ గో అహెడ్. ఎందుకంటే జనానికి కొంచెం అర్థం కావాలి కదా, ప్రజలకి ఏం జరుగుతున్నది అనేటువంటి విషయం కూడా అర్థం కావాలని నేను మధ్యలో జోక్యం ఒక్కటి యాడ్ చేయొచ్చు. సుబ్బారావు గారు ఒకటి యాడ్ చేస్తాను. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే సుబ్బారావు గారు 1 minute ఒక్కటిసారి ఒకటి యాడ్ చేస్తాను. దీంట్లో హైకోర్టు జ్యుడిషియల్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసి అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు, మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ రాయలేదు అని చెప్పి ఫైండింగ్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంటుందో ఫైండింగ్
ఐ థింక్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అదంతా రిజిస్ట్రార్కి వాళ్ళకంతా కరెక్ట్ కాదేమో అనుకుంటాను. ఎందుకంటే జ్యుడిషియల్ సైడ్ చెప్పాలి, ఓకే ఓకే బాగుంది. జ్యుడిషియల్ సైడ్ చక్కగా చెప్పాలి. point చెప్పారు. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉందా సార్, లేదా మన అవన్నీ. మిత్రులు లేదా- నాగేశ్వరరావు అంటే గారు ఆ లో- చెప్పినటువంటి అంటే ఆ దాంతో- లోవర్ జ్యుడిషియరీ అంటే మ్యాజిస్ట్రేట్స్ లెవెల్ దాంట్లో కూడా వాళ్ళ మొరేలు వాళ్ళ ఫంక్షనింగ్ కూడా మాట్లాడే వాళ్ళు అందరం కూడా కేర్ తీసుకోవాలండి. అవునవును. బేసిక్ పిల్లర్, అవునవును బేసిక్. ఆ. అది ఇందాక continue సుబ్బారావు గారు. అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనే పదం వాడినందుకు ఆ. దానికి నేను తెలుగు చేశాను. అదే అప్లికేషన్ నేను ఫీల్ కాల ఆ. దాన్ని బుర్ర అప్లై చేయాలని అంటాం, ఆ. బుర్ర పెట్టి రాయాలని అంటే నా అంటాం. తెలుగు తప్పేమో. తెలుగు కరెక్టే, ఏం పర్వాలేదు. ఓకే. కాకపోతే ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి ఆర్డర్స్ ని మేము లో జ్యుడిషియరీని మేము రివిజన్స్ లో అప్పీల్ చేసినప్పుడు ఆ. నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనే వాడతాం అందరం. ఆ, అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వాడినప్పుడు నాకు తెలిసి ఏం చేస్తారంటే ఈ జడ్జిమెంట్లను చూపించి జ్యుడిషియల్ అకాడమీకి పంపించడం, లేకపోతే ఇక బాబు నేర్చుకురా అని ఓకే చెప్పడం. ఓకే థ్యాంక్ యూ. సుబ్బారావు గారు గో హెడ్. సుబ్బారావు గారు గో హెడ్. యా ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఇప్పుడు అసలు ప్రధానమైన చర్చ ఏంటంటే హైకోర్టు దేశవ్యాప్తంగా ఎక్కడా జరగనుండే సంఘటన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పడ్డ కేసుల మీద ఆయనకు ఆయనే ఉపసంహరించుకున్నాడు పోలీసు వాళ్ళ చేత. ఎందుకంటే అండి ఇందాక పోలీస్ వెబ్సైట్ కూడా వెళ్ళి చూశాను, ఈ క్రైమ్ నెంబర్స్ అన్ని కూడా చూశాను. దీంట్లో కొన్ని ఫాల్స్ అని రిఫర్ చేసినవి ఉంటున్నాయి, కొన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని రిఫర్ చేసినట్టున్నాయి, రకరకాలుగా ఉన్నాయి ఓకే వాళ్ళ పోలీస్ వెబ్సైట్ లో. ఈ Okay. క్రైమ్ మొత్తం కూడా వెరిఫై చేశానండి ఇప్పుడు ఓకే వచ్చేటప్పుడు. ఓకే అయితే ఫాల్స్ అని కేసులు రిఫర్ చేసినప్పుడు కానివ్వండి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ మిస్టేక్ ఆఫ్ లా ప్రకారం కనుక రిఫర్ చేసినప్పుడు కానివ్వండి, డెఫినెట్ గా డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వాడికి నోటీస్ ఇవ్వాలి. ఓకే దీంట్లో ఎక్కడా కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చినట్టుగా కనిపించదు. ఓకే అది కూడా కోవిడ్ సమయంలో కోవిడ్ నిబంధనలకు హైకోర్టు అనేకమైన సర్క్యులర్ ఇచ్చింది. దీంట్లో కూడా అది మెన్షన్ చేశారండి. దాంట్లో ప్రేయర్ లో కూడా వివిధ సర్కిల్ ఇచ్చి ఏవి అర్జెన్సీ మ్యాటర్ లో ఏవి చేయాలో అని చెప్పేసి అని కూడా నిర్ధారించి సర్క్యులర్ ఇచ్చారు హైకోర్టు. ఆ యొక్క నిబంధనలకు విరుద్ధంగా కూడా కోవిడ్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆదరాబాదరాగా పోలీసు వాళ్ళు ఆ కేసును ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి అది ఆ సర్క్యులర్స్ కూడా వైలేషన్ చేసినట్టు అనేది దీంట్లో ప్రేయర్ లో ఒక భాగం అండి. ఓకే కాబట్టి ఒక వైపున హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వైలేట్ చేశారు, రెండోది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేకమైన తీర్పులు. ఎందుకంటే షియోనందన్ పాస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ దాంట్లో పీపీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లోను కాకూడదు అవును అని చాలా స్పష్టంగా ఇచ్చారు. అవును కోర్టు కూడా జ్యుడిషియల్ మైండ్ పెట్టకుండా, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు పరిశీలించకుండా 321 సెక్షన్ 321 పిటిషన్ ని ఎలౌ చేయకూడదు అని చెప్పేసి షియోనంద పాస్వాన్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మీరు సైట్ కాబట్టి చేస్తున్నటువంటివన్నీ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన ఆదేశాలు ఆల్రెడీ మీడియాలో కానివ్వండి, రిపోర్ట్ అయిపోయినాయి సుబ్బారావు గారు. లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి కోవిడ్ సందర్భంగా అవును. ఇచ్చిన నిబంధనలు కానివ్వండి, అవును లేకపోతే సిఆర్పిసి లో ఉన్న ప్రొసీజర్ కానివ్వండి, మొత్తం కూడా వైలేట్ చేసేసి ఈ కేసులు ఎత్తేసారు. కాబట్టి ఈయన ఎత్తేసారని కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ లో పొందుపరిచిందో ఆ ప్రేయర్ తోనే ఈ రోజున హైకోర్టు సుమోటోగా కేసు తీసుకొని విచారణ చేస్తుందనే విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎంచేతంటే అంతేకాకుండా హైకోర్టుకి వ్యాస్ట్ పవర్స్ ఉన్నాయండి. ఎందుకంటే 401 ప్రకారం హైకోర్టు తనకు తానుగా రివిజన్ పిటిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా 397 ప్రకారము దిగువ స్థాయి న్యాయస్థానాలు క్రిమినల్ కేసుల్లో వెల్లడించిన అభిప్రాయాలు, ఉత్తర్వులు చట్టబద్ధమైనది కాదని లేక సక్రమైంది కాదని కోర్టు కనుక భావిస్తే, హైకోర్టు దృష్టికి కనుక వస్తే కింది కోర్టు నుండి ఆ కేసుకు సంబంధించిన రికార్డులను తెప్పించుకొని సదరు ఉత్తర్వులను రివిజన్ చేసి విమర్శ చేయు అధికారము హైకోర్టు ఉందండి. ఇది సిఆర్పిసి చాలా స్పష్టంగా చెప్తుంది. మా మిత్రుడు నాగేశ్వరరావు గారికి కూడా స్పష్టంగా తెలుసు అది 397 ఏంటి, 401 ఏంటి అని. కాబట్టి దాని ప్రకారమే ఈ రోజున హైకోర్టు సుమోటోగా తీసుకోవడం జరిగింది. కాబట్టి తీసుకోవడం అనేది ఇది చట్టబద్ధత ఉందా లేదా అనేది రేపు వాద ప్రతివాదనలు ఎల్లుండికి ఎట్టుపడ్డాయి. కాబట్టి వాద ప్రతివాదనలు లేని తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టేసి అవతల వారి మీడియా సంస్థకు లీక్ రావడం గురించి చెప్పండి సుబ్బారావు గారు. స్పష్టంగా సుబ్బారావు గారు కొంతమందిని సుబ్బారావు గారు ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో సుబ్బారావు గారు ప్లీజ్ అలౌ మీ టు ఇంటరప్ట్ యు. సుబ్బారావు గారు దీంట్లో సుబ్బారావు గారు చెప్పండి.
ఇది చెప్పండి. ఈ మీడియా సంస్థకు ఎలా చేరింది అంటే గవర్నమెంట్కు చేరే లోపలే మీడియా సంస్థకు ఎలా చేరింది, మీడియా సంస్థలో దీని మీద ఈ స్థాయిలో చర్చ జరగడం అనేటువంటిది ఎలా సాధ్యమైంది అంత ముందుగా? నాకు ఒక మిత్రుడు చెప్పిన దాని ప్రకారం ఆ, ఇది అడ్వకేట్ జనరల్ గారికి ఇవ్వాల ఈ నోటీసు, ఆ, ఇది పీపీ గారికి ఇచ్చారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి 3:30 ప్రాంతంలో ఇచ్చారనేది నాకున్నటువంటి సమాచారము. ఓకే. కాబట్టి అప్పటికే ఈ సంఘటన వెలుగు చూసి ఉంటది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే. అంతేకాకుండా ఆ, నిన్న నేను కూడా చర్చలో పాల్గొన్నాను. ఆ, ఆ చర్చలో డైరెక్ట్ గా నేను కేసులో ఎన్నో నెంబరు కూడా ఆ, ఎన్నో ఐటమ్ నెంబరు కూడా ఆ, ఏ బెంచ్ దగ్గరికి వచ్చిందో కూడా స్పష్టంగా చెప్పాను. ఇదంతా నెట్ లో వచ్చిన సమాచారం అండి, ఉమ్, ఈ కోర్టులో వచ్చిన సమాచారం అని నేను చెప్పింది. లేకపోతే 71 నుంచి 81 వరకు లిస్ట్ లో ఉంది కేసు అని నేను చెప్పడం ఇంకా నాకెలా తెలుసుద్ది? ఉమ్, ఉమ్, 5వ కోర్టులోకి వచ్చిందని నాకెలా తెలుసుద్ది? ఉమ్, ఇవన్నీ కూడా ఈ కోర్టులో వెబ్సైట్ లో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని కూడా ఉమ్, నేను వెబ్సైట్ లోంచి తీసినవి మాత్రమే, ఉమ్, ఉమ్, వెబ్సైట్ ద్వారా బహిర్గతం చేసిన మాత్రమే అనే విషయాన్ని తమరు కృష్ణమోహన్ గారు మీ దృష్టికి తీసుకొస్తామన్నారు. ఓకే. ఓకే. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఆ, ఈ సంస్కృతి ఉమ్, ఏదైతే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు వాళ్ళ నాయకుల మీదో లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీద ఉన్న కేసులు ఎత్తివేసే సంప్రదాయం ఇది దుస్సంప్రదాయం. ఉమ్, అది ఈ పార్టీ కావచ్చు, ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇంకోళ్ళు రావచ్చు, ఎవరొచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉమ్, ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వకపోతే ఉమ్, చాలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగానే నేను భావిస్తాను. అవును. కృష్ణమోహన్ గారు Yeah. ఒకటే సారీ, వేరే వాళ్ళు Yeah. మా Yeah, సోదరులందరూ ఇద్దరు శాంతి మిత్రులు ప్రసాద్ ఉన్నారు, మరే ఇంకా అనుకోబాకండి. quick గా చెప్పేసి. ఒకటే చెప్తాను. ఆ, ఇప్పుడు గవర్నమెంట్ కేసులు విత్డ్రా చేయటం అనేది సిఆర్పిసిలో లేదండి. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఒకటే. అది దుస్సంప్రదాయము, మంచి సంప్రదాయము, అది కాన్స్టిట్యూషనల్గా అది యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఓ పాలసీ డెసిషన్ తీసుకుని ఓ పబ్లిక్ అట్ లార్జ్ కేసులు విత్డ్రా చేసుకుంటాను మంచి కోసం అంటే ఇప్పుడు చేసుకోవచ్చు. అవును. కాకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్లికేషన్ ద్వారా మ్యాజిస్ట్రేట్ గారి డిస్క్రిప్షన్తో అవి క్లోజ్ చేయాలి. అంతేగాని కేసులు క్లోజ్ చేయడం జగన్ గారు తప్పను లేకపోతే జగన్ గారి మినిస్టర్ తప్పను కాదండి. ఇది క్వశ్చన్ ఇక్కడ. ఓకే. జ్యుడిషియల్ ఆర్డర్స్ మ్యాజిస్ట్రేట్ గారు అప్లై చేశాడా లేదా అనేది ఇంకెవరో ఫైండింగ్ ఇస్తే ఇంకెవరో ఏదో చేస్తా ఉన్నారు, అది క్వశ్చన్. ఓకే. అది ఆయన సుబ్బారావు సబ్జెక్ట్ కరెక్షన్. ఓకే. గవర్నమెంటల్ యాక్షన్ కాదు ఇది. నెక్స్ట్ రౌండ్ లో ఈ విషయాలన్నింటినీ క్లారిఫికేషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. శాంతి ప్రసాద్ గారు సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం కృష్ణమోహన్ గారు. Yes. మీకు ప్యానెల్ లో ఉన్న మా సోదర న్యాయవాదులు అందరికి కూడాను, ముఖ్యంగా ఎస్ మా అన్నగారు సి నాగేశ్వరరావు గారు సార్. ఛానల్ తర్వాత మీరు మాకు స్క్రీన్ మీద చూపించారు. సార్. వారు ఎట్లా మేము ఇప్పటి వరకు మీకు కలలేపారు, స్క్రీన్ మీద చూపించినందుకు మీకు ధన్యవాదాలు. సార్, మీరు కూడా ఒక న్యాయవాది కాని న్యాయవాది. సో ఎవరు? ప్యానెల్ మొత్తం 6 న్యాయవాదులు. ఎవరు సార్? మీరే. లేదు సార్, లేదు. శృత పాండిత్యమని శాంతి ప్రసాద్ కరెక్ట్ అది. పాండిత్యము కరెక్ట్. చదువుకోవడం ద్వారా సంక్రమించేది కాకుండా శృతం అంటే వినడం ద్వారా కూడా కొంత పాండిత్యం వస్తుంది. మీలాంటి పెద్దలు నాగేశ్వరరావు గారు లాంటి మిత్రులతోటి. బై డిఫాల్ట్ యువర్ అడ్వకేట్ అండి. అయ్యో సార్ 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 ప్లీజ్ ప్లీజ్ గో హెడ్, ప్లీజ్ గో హెడ్. ఇక విషయానికి వస్తే సార్, ఇది ఇట్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దెర్ ఇస్ ఎ ప్రెసిడెంట్ ఆల్సో. జయలలిత గారి కేసు ఉంది. జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడాను ఇట్లానే 321 కింద ప్రాసిక్యూషన్ విత్డ్రావల్కి ఒక పర్మిషన్ అప్పుడు కర్ణాటక హైకోర్టులో వేయటం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు జాంతాన్ అయ్యింది. అంటే అంతకు ముందు జయలలిత గారి మీద ఒక డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద ఏసీబీ కేసు నడుస్తుంది. అవును. ఆ కేసు దాదాపు విచారణ అంతా అయిపోయి సాక్షులు ఒక 200 పైకి సాక్షులు అయిపోయి 2000 పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చనింగ్ 330 క్వశ్చనింగ్ అంటాం మేము. ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఈ కేసులో ఇంకా కొత్త కోణాలు దొరికినాయి, మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళు 176 పిటిషన్ వేసుకొని మళ్ళీ ఇంకో కొత్త కేసు తయారు చేయడం వల్ల ఆ 2 కేసులు కలిపి విచారణ చేసి ఆ సమయంలో ఈలోపు ఈ ముఖ్యమంత్రి కూర్చోవడం వల్ల ఆమె ఏంటంటే ప్రాసిక్యూషన్ విత్డ్రావల్స్ కి ఒక పిటిషన్ వేస్తే దాని మీద వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద ఈ రకమైన ప్రొసీడింగ్స్ 321 ప్రొసీడింగ్స్ అనే దాని మీద. సో జగన్ రెడ్డి గారు నెక్స్ట్ లైన్. అంటే అది లాజికల్ కన్క్లూజన్ ఏమైంది శాంతి ప్రసాద్ గారు? జయలలిత మీద వేసినటువంటి కేసు అలా చెల్లదు అని సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నారు కదా, తర్వాత దాని లాజికల్ అంటే ఏమైంది అది?
ఇది శిక్ష పడింది కదండి అప్పుడు జయలలిత గారు శిక్ష పడింది చనిపోవడం వేరే కేసుల్లో. జరిగింది. ఆవిడకి శిక్ష పడింది ఏసీబీ కేసుల్లో డిస్ప్రపోర్షనేట్ ఆస్తులను మించినటువంటి ఆదాయ మార్గాలను మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి కేసులో శిక్ష పడింది. కానీ ఈ కేసుల్లో ఏమైందని, ఎందుకంటే ఇవి కొంచెం చిల్లర కేసుల్లాగా ఉన్నాయి కదా, ఇటువంటి కేసులలో కూడా శిక్షలు పడ్డాయా? ఆమె చిల్లర కేసు కాదండి, మొత్తం అదంతా కూడా కేసు అంతా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. అయితే తర్వాత ఇంకా కొత్తగా ఆస్తులు కొత్త కోణాలు వచ్చినాయి ఈ కేసులోని మళ్ళీ ప్రోబ్ చేశారు. ఓకే, అది ఈ కర్ణాటక జరిగింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ నెంబర్ 938/2009. ఓకే, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అందులో చేయడం జరిగింది. సెల్వి జయలలిత, శశికళ నటరాజన్ కూడా అందులో పార్టీలు, టీటీవీ దినకరంతో సహా. ఓకే, అందులో చివరికి ఏంటంటే కోర్టు ఆ పిటిషన్ ని పరిగణలోకి తీసుకోలేదు, కేసును ముందుకే తీసుకువెళ్ళింది. అంటే వాజ్ షీ ప్రాసిక్యూటెడ్, వాజ్ షీ కన్విక్టెడ్ ఆర్ వాజ్ షీ ఎక్విటెడ్? ఏం జరిగింది? 321 ప్రొసీడింగ్స్ అప్లికేషన్ మటుకి డిస్మిస్ చేసిందండి. ఓకే, ఓకే, ఏది విత్డ్రావల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనే అంతవరకే పరిమితం అయ్యారా? ఓకే, 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 ఓకే. ఇప్పుడు మనం ఎందుకంటే 321 పిటిషన్ గురించి మనం డిస్కస్ అవును, చేస్తున్నాం, అవును, correct. వాళ్ళ మీద కేసుల్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ గురించి కాదు కాబట్టి. ఓకే, ఓకే, ఇప్పుడు జగన్ రెడ్డి గారి విషయంలో కూడా మనం డిస్కస్ చేసుకుంటే 321 పిటిషన్ మీద ఉన్న అంశాల గురించి, ఓకే, ఓకే, యు ఆర్ రైట్. ఆయన మీద కేసులకు సంబంధించిన ఆ 38 కేసులు మనం సమాచారం ఇప్పుడు మనం స్పందించట్లేదు, దానివల్ల మెరిట్స్ డిమెరిట్స్ అవును, మనకు అనవసరం, అది కోర్టు అవును, చూసుకుంటాయి. అవును, వాళ్ళ న్యాయం చూసుకుంటారు. చెప్పండి. ఇక్కడ కృష్ణమోహన్ గారు మా సోదరులు దాదాపు విషయ అవగాహన పూర్తిగా కలిగించేశారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టేట్ కి రోల్ అనేది లేదు, స్టేట్ జీవో ద్వారా కేసులు విత్డ్రా చేయించలేదు, దానికి ఆ పవర్ లేదని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్టేట్ అనే దానికి అంటే ప్రభుత్వం అనే దానికి ఒక పాత్ర అనేది లేదు. అయితే ఎవరికి ఇక్కడ పాత్ర ఉంటుందంటే మా అన్న చెప్పాడు, ఇప్పుడు ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చేశాడు హైకోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికే ఉంటుంది ఆ పాత్ర. అతను కోర్టుకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ అంగం అంటాం. ఒకటి ఉంది దీంట్లో, సుప్రీంకోర్టు చెప్తూ జడ్జిమెంట్ చెప్తూ 321 మీద గవర్నమెంట్ కెన్ రిక్వెస్ట్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది కేస్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అని కూడా చెప్పింది. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పింది. అట్ట పోయింది లా అంతా. అదంతా బిహైండ్ ది కర్టెన్ జరగాలి తప్ప ఓవర్ ది కర్టెన్ జరగకూడదు. అందుకనే జీఓఎంఎస్ అండు, జీఓఆర్టీ అంటాడు. జనరల్ గా కోర్టులో వచ్చినప్పుడు జీఓఆర్టీలో ఇస్తారు. ఐఎమ్ హియర్ బై డైరెక్టింగ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు విత్డ్రా అనే వర్డ్ తప్పంటారు. వి రిక్వెస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. అందుకనే గవర్నమెంట్ పాత్ర ఏముండదు, డెసిషన్ చెప్తుంది అంటే చూడు బాబు ఇదేదో రిక్వెస్టెడ్ టు కన్సిడర్, రిక్వెస్టెడ్ టు కన్సిడర్, కరెక్ట్. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన యొక్క విచక్షణ కూడా వాడాలండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెకానికల్ గా చేయడానికి వీల్లేదు. ఆయన కూడా తనకున్న జ్యుడిషియస్ సబ్జెక్ట్ అవగాహనతో అప్పటి వరకు అనుభవంతో ఈ కేసులు ప్రజా ప్రయోజనాల రీత్యా తీసివేయటం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందో సమాజానికి లేదా అనే యాంగిల్ లో చూడాలి. సీరియస్ అఫెన్సెస్ అయితే ఇందాక మా అన్న చెప్పినట్టుగా జరగవు, విత్డ్రాల్స్ జరగవు. నాన్ సీరియస్ గా ఉండే ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు పొలిటికల్ పర్సనాలిటీస్ మీద ధర్నాలు చేశారనో, యాజిటేషన్ చేశారనో, ఇంకేదో దహనాలు చేశారనో, ఇవన్నీ ఆ కేసులు ఎక్కువ వస్తుంటాయి. జనరల్ గా అటువంటి కేసుల్ని ఆ వ్యక్తులకు సంబంధించిన ప్రభుత్వం వచ్చినప్పుడు తీసివేయడం జరుగుతుంటది. మీకు సింగం గారు మీకు తెలియదు కాదు, తర్వాత వంగవీటి మోహన్ రంగ హత్య తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రంగ హత్య జరిగిన కేసులన్నీ కూడా తీసేయడం జరిగింది. అట్లాగే తుది సంఘటన జరిగిన తర్వాత అన్ని అప్లికేషన్స్ జ్యుడిషియరీ మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ కూడా చేశారు. అంటే నాకు ఏదో చిన్న క్రిప్టిక్ కామెంట్ చేద్దామని ఉంది. ఐ డోంట్ నో, ఐఎమ్ పర్మిటెడ్ టు, అంటే ఏం లేదు, వీళ్ళ ప్రొఫైల్తో పోలిస్తే ఈ కేసులు చాలా చిన్నవి, ఇట్లాంటి పనులు వీళ్ళు చేయరు అనుకున్నటువంటి ఉద్దేశంతో ఏదో కానీ మొత్తం మీద ఇటువంటి కేసుల్ని జనరల్గా తీసేయడం అనేటువంటిది చాలా కాలం నుంచి సంప్రదాయం ప్రకారం కూడా వస్తున్నట్టు. సంప్రదాయం కాదు, 321 స్కోపే అది. పబ్లిక్ ఎట్లా సపోజ్ జనం అంతా ఎందుకు ఏం అవసరం? ఇప్పుడు ధర్నాకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇప్పుడు అపోజిషన్ లీడర్ గారు ధర్నాకి వెళ్ళారు, 180 రాత్రి 10 తర్వాత మైక్ మాట్లాడాడు అనుకోండి, తెలియకుండా చెప్పినా కూడా కరెక్ట్ చెప్పినట్టు సొసైటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తీసేస్తాను. చెప్పండి. ఎన్నికల ప్రచారం ఉంటుంది మన కృష్ణమోహన్ గారు, నిర్దిష్ట టైం దాటిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు, ఒక కేసు కడతారు.
అక్కడ ఏమైనా చిన్న గలాట జరిగితే ఆ గలాట సంబంధించిన కూడా ఐపీసీ సెక్షన్ అవును పెడతారు. అవును 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 సో అవన్నీ ఏంటంటే సమాజానికి పనికొర అంటే ప్రజలకు అవసరం లేని కేసులు కాబట్టి ఆ, అటువంటి వాటి మీద పొలిటికల్ పర్సనాలిటీస్ మీద తీసేస్తారు. ఓకే తుని సంఘటన కూడా మీకు తెలిసిందే. ఓకే పోలీసు ఐపీసీ కేసులు తీసేస్తారు, కానీ ఆ రైలు దుర్ఘటన కేసు బట్టి తీయటం జరగదు, అవును అది మటుకు జరగదు. అవును మనకి ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. Okay. రీసెంట్ గా మనం జగ్గైపేట ఎమ్మెల్యే గారి మీద కూడా 10 కేసులు ఉంటే తీసేయడం జరిగింది. Correct. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ, గవర్నమెంట్ కి ఇందులో పాత్ర లేదు. గవర్నమెంట్ ఓన్లీ కెన్ రిక్వెస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. అవును అవును ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు మూవ్ అన్ అప్లికేషన్ ఆ, బిఫోర్ ది కోర్ట్. ఆ, తను సాటిస్ఫై అయితే ఒక పిటిషన్ వివరణాత్మకమైన గ్రౌండ్స్ తో రాయాలా, ఉమ్, వివరణాత్మకమైన కోర్టుని సాటిస్ఫై చేయాలా. ఉమ్, ఈ కేసులు తీసేయటం వల్ల ప్రజా బాహుళ్యానికి ఎటువంటి నష్టం జరగదు that's right. ఉమ్, ఉమ్, అనేది ఆయన కోర్టును మెప్పించాలి. కోర్టు కూడా దాన్ని అంగీకరిస్తేనే ఉమ్, ఆ కేసులు తీసివేయబడితే తప్పితే. ఉమ్, ఈ మధ్య రీసెంట్ గా గుంటూరులో ఒక మ్యాటర్ జరిగింది. ఇట్లానే ప్రాసిక్యూషన్ విత్డ్రాలంటే ఆ, కోర్టు యాక్సెప్ట్ చేయలే. ఆ, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. అవునవును కేసు నడుస్తానే ఉంది. ఎందుకు కొంతమంది గుంటూరులోనే పాత గుంటూరులో కొంతమంది ముస్లిమ్స్ కుర్రాళ్ళ మీద తీసివేసినటువంటి కేసుకు సంబంధించి జస్టిస్ రాకేష్ కుమార్ గారు చాలా సీరియస్ వ్యాఖ్యానాలు కూడా, జస్టిస్ రాకేష్ కుమార్ గారు మరొకరు జడ్జి గారు చాలా సీరియస్ వ్యాఖ్యానాలు అంటే కూడా అందులో చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒక వర్గం అనుకుంటా ముస్లిం అనే పదాన్ని డైరెక్ట్ గా చేర్చారు ప్రభుత్వం వారు. ముస్లిం అని ఆ చేస్తే జీవోలో. ఏమైంది సార్, ఏముందిలేండి సార్. అంటే Anyway, ముస్లిమే కదా మతాల వాడు. ప్రకారం మీరు ముస్లిం అని ఏదైనా పేరే రివర్స్ చేస్తారా? పెట్టడం వల్ల నష్టమే ఉన్నది. ఓకే, ఎనీవే దట్స్ డిఫరెంట్. అంటే- ఓకే అంటే రాజ్యాంగం కొన్ని డిసైడ్ ఇచ్చింది కాబట్టి ఆ పరిధిలోకి అది వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూశారు. ఓకే అయితే అది మనకి ఇమ్మెటీరియల్, ఈ ప్రస్తుతానికి మనకి ఇమ్మెటీరియల్. ఓకే ఓకే అయితే కోర్టును సాటిస్ఫై చేయడం అనేది ఇక్కడ ప్రధానం. ఓకే సుప్రీం కోర్టు Agreed. పదే ఈ విషయాలు చెప్పింది. మన ఏపీ హైకోర్టు కూడా ఈ విషయాలు పదే చెప్పింది. ఓకే అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అంటే నేను రాజకీయంగా అంటే లా అయినప్పటికీ రాజకీయంగా ప్రశ్న వేస్తాను. జగన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఏంటంటే ఆయన ఎటువంటి కేసు వచ్చినా కానీ ఎదుర్కొంటాడు, దేన్నైనా దమ్ముగా ఫేస్ చేస్తాడు, అంతే తప్ప చంద్రబాబు నాయుడు కోర్టులోకి పోయి స్టేలు తెచ్చుకొని పారిపోడు అనేది ఒక ఫెయిలర్ అనేది సమాజంలో వదిలారు. జగన్మోహన్ రెడ్డి అంటే ధీరుడు, ధీరోదాత్తుడు, యోధుడు, ఫైటర్. మరి అటువంటి వ్యక్తి ఈ జీవోల ద్వారా ఎందుకు ఇటువంటి కేసు విత్డ్రా చేశారనే దాని మీద ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో ఆ పచ్చ మీడియా దాని మీద కొంత ఫోకస్ చేసి దాన్ని హైలైట్ చేయడం వల్ల ఇదంతా వచ్చింది. ఓకే అయితే ఈ పచ్చ మీడియా హైలైట్ చేయకపోయినా హైకోర్టు ఏం చేసింది, అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి కొన్ని రిపోర్ట్ వెళ్ళి ఎవరు ఇండివిజువల్స్ చేశారు. అంటే ఈ కేసులు తీసేయడం వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్లు పరిశీలించిన ఆ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వీరు చెప్పినవన్నీ వాస్తవాలే, ఈ కేసుల్లో నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ జరిగి ఉండొచ్చు, లేదా ఫ్యాక్ట్ అప్రిసియేషన్ లో లోపం జరిగి ఉండొచ్చు, ఏదైనా చట్టం ప్రకారంగా ఇంతకుముందు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా ఇది జరగలేదు అనే ఒక ప్రైమా ఫేసి ఒక కంక్లూషన్ కి వచ్చి మ్యాటర్ హైకోర్టుకు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ సిఓ మోటర్ ఏదైనా అబ్జెక్షన్ తీసుకున్నాను. నేను సిఓ మోటర్ అబ్జెక్షన్ కూడా నేను సమాధానం చెప్తాను, చెప్పాలి కూడాను. మీరు కృష్ణమోహన్ గారు మీకు రీసెంట్ పాస్ట్ గుర్తుంది, చాలా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు హైకోర్టు జడ్జిల మీద విపరీతమైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కామెంట్లు చేశారు, చాలా అసభ్యంగా వల్గర్ గా. దాని మీద ఎవరు రిపోర్ట్ చేశారు? ప్రజాబాహుళ్యము హైకోర్టు రిజిస్ట్రీకి కంప్లైంట్లు ఇచ్చింది. ఓకే హైకోర్టు రిజిస్ట్రీ వాటినన్నిటిని పరిశీలించి హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గారి దృష్టిలో తీసుకెళ్ళింది, సుయోమోటోగా తీసుకున్నారు. అది సుయోమోటో కేసే కదా. అదే లైన్ లో ఇక్కడ కూడాను ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో పార్టీలు, ఏది ఈ 11 కేసులు ఎత్తేయడం వల్ల వాళ్ళు హైకోర్టు కమిటీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఒక ఫ్యాక్ట్ ఫైండ్ చేసి ఇది కొద్దిగా తీర్పులకు అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా కొంత నడిచినట్లు ఉంది, దీని మీద పరిశీలన జరగాలని హైకోర్టుకి రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని సియోమోటోగా హైకోర్టు ఇప్పుడు ఎంక్వైరీ హోల్డ్ చేస్తుంది. ఎంక్వైరీ హోల్డ్ చేస్తుంది తప్పితే అంటే ఆ దాన్ని హోల్డ్ అంటే పరిశీలించాలా లేదా డిస్మిస్ చేయాలా ఆ ఎంక్వైరీని. ఏది ఈ కేసులు తీసేశారని చెప్తున్న అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చెప్పిన ఆ విషయాన్ని అడ్మిట్ చేసుకోవాలా లేదా డిస్మిస్ చేసేయాలా అనేదే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ విచారణ మొదలైంది. దాని కంటిన్యూషన్ కి మళ్ళీ ఎల్లుండి పడింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మాకు అంటే అన్నకు తెలుసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు కాబట్టి కేసులు తీసేసుకోవడంలో చాలా రకాల పద్ధతులు ఉంటాయి.
కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అని ఉంటాయి. నాన్ కాంపౌండబుల్ కేసులు కూడాను మేము ఏం చేస్తామంటే సాక్షుల్ని బతిమాలకునో బామాలకునో లేకపోతే వారికి ఇతర బెనిఫిట్స్ చూపించు అంటే ఇవి కూడా కోర్టు దృష్టిలో పెట్టే చేస్తామండి, పెట్టకుండా ఏం జరగదు. సార్ మేము రాజీ పడ్డాము అంటే నాన్ కాంపౌండబుల్ కేసులు ఏం చేస్తారంటే బోన్ ఎక్కించి ఏమి జరగలేదని సాక్షులు చెప్పించుకొని కేసు కొట్టేసుకుంటాం. అంటే అదే హాస్టైల్ అంటారు, హాస్టైల్ కేసు అని. అంటే బేసికల్ గా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ మీద కేసులు కొట్టేస్తారు. నాన్ కాంపౌండబుల్ అయితే, కాంపౌండబుల్ కేసులు అయితే ఆటోమేటిక్ తీసేస్తారు. కాంపౌండబుల్ అంటే రాజీకి పడడానికి అనుకూలమైనవి, వీలైనవి. ఈ మధ్య ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఏమని ప్రోత్సహిస్తుంది, ఎక్కువ కేసులు రాజీ చేయండి అని. అసలు ఇప్పుడు ప్యారలర్ గా వ్యవస్థ నడుస్తుంది మాకు న్యాయ వ్యవస్థలో. అవును, కేసులు రాజీ చేయాలనేది. అవును, దానికోసం ప్రత్యేకంగా అదాలత్లో మెగా లోక్ అదాలత్ లేదా డిస్ట్రిక్ట్ అదాలత్, స్టేట్ లెవెల్ అదాలత్, నేషనల్ లెవెల్ అదాలత్లు నంబర్ ఆఫ్ జడ్జెస్ అపాయింట్ చేయడం లేదు ఏ గవర్నమెంట్. అటు స్టేట్ గవర్నమెంట్స్ చేయడం లేదు, అటు సెంట్రల్ గవర్నమెంట్ చేయడం లేదు. అంటే అంటే జనసంఖ్యకు న్యాయమూర్తుల సంఖ్యకు ఉండేటువంటి ప్రపోర్షన్ అనేటువంటిది ఒక ఐడియల్ ప్రపోర్షన్ లేకపోవడంతో ఈ కేసులన్నీ పేరుకుపోతూ ఉన్నాయి కదా. ఇవి పరిష్కరించడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉండడంతో రాజీ పడదాము. రెండోది కూడా ఏంటంటే ఎక్కువ శాతం కేసులు ఆవేశాలతో పెట్టుకునే కేసులు కాబట్టి కొన్ని అటువంటి ఆవేశాలు తగ్గిన తర్వాత కొంతమంది రాజీ అవుతారు కాబట్టి ఆ రాజీ అవుతారు అన్న కేసులోనే రాజీ అవ్వను అంటే మటుకి కేసు మళ్ళీ కోర్టు నడుస్తుంది. అంతేగా. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులకు చెప్పబడుతున్నారో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం వల్ల ఈ విషయాలన్నీ బయటకు వచ్చి దాని మీద విచారణ మొదలవుతుంది. అంతేగాని హైకోర్టు అందరూ హైకోర్టు సియోమటుగా తీసుకోలే. కొంతమంది వ్యక్తులు వెనకాల ఉన్నారు. పరోక్షంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ బాగా యాక్టివ్ గా ఉన్నది. క్వశ్చన్ ఏంటంటే ఆ రిపోర్ట్స్ ఏంటో ఎవరికి తెలియదు, ఆ అడ్మినిస్ట్రేటివ్ ఏంటో గవర్నమెంట్కి తెలియదు. అది అబ్జెక్షన్ బేసికల్గా. సరే, వేరే ఎవరో చెప్పారు, మనందరికీ తెలిసింది. అది ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి అని. క్వశ్చన్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వగలిగిన మనిషి ఎవరైతే ఉంటాడో ఎఫెక్ట్ వల్ల క్లోజ్ చేసిన దాని మీద రివిజన్ 321 కింద క్లోజ్ చేయకుండా ఉండకుండా ఉండాల్సింది అనేది రివిజన్ వేయడానికి ఏం పరిస్థితి అర్థం వచ్చింది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వై అని. Okay. Okay. Thank you, Shanti Prasad. I'll get back to you. We'll have another round of discussion. I have one more guest to say hello. Kindly, sir. 30 seconds. ఇవన్నీ కూడా రేపు విచారణకు వస్తాయి. Yes. Correct. Thank you very much. Correct. సుందరరామ్ శర్మ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ కమింగ్ టు యూ వెరీ లేట్. మా రైలు మీ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పటికీ బాగా లేట్ అయిపోయినట్లుంది. యా సార్, ప్లీజ్ గో అహెడ్. ఏదో లేట్గా వచ్చిన లేటెస్ట్ గా రండి, చెప్పండి మీ అభిప్రాయం. కృష్ణమోహన్ గారు సార్ ప్లీజ్. కృష్ణమోహన్ గారు, సార్ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ మీకు కూడా నమస్కారాలు. ఇవాళ మీరు చెప్తున్నట్టుగా మీడియా సంస్థపై కోర్టు ధిక్కార నేరం. అవును. అసలు నిజంగా చెప్పాలంటే ఒకటి ఏంటంటే కోర్టుల్లో ఇటువంటి కేసులు వస్తుంటాయి, లేకపోతే వీటి మీద అడ్వకేట్సో లేకపోతే ప్రభుత్వమో వాళ్ళ వాదనలు వినిపించుకోవటం ఇదన్నీ మామూలుగా జరిగేటువంటిది. అవును. కానీ ఈ రాష్ట్రానికి, మా రాష్ట్రానికి, ఈ రాష్ట్రం అంటే మళ్ళీ నేను ఇంకోటి కూడా అనాలి, మా రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ సార్, ఇట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ వర్డ్ అని నేను అనుకుంటున్నాను. మాకు ఉన్నటువంటిది ఏంటంటే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి, నేను మళ్ళీ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ మీడియా అండ్ జర్నలిస్ట్ సార్, దానికి అయితే ఒకటి దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ శర్మ గారు, ఒక్క నిమిషం హంబుల్ రిక్వెస్ట్. నేను ఎవరి మీద మాట్లాడు చెప్పండి సార్. ఏం లేదు, కైండ్లీ మనకు చాలా కోపం ఉండొచ్చు మీకు, సహజంగా నేను అర్థం చేసుకోగలను కూడా. కైండ్లీ యూజ్ సమ్ పాస్ట్ లాంగ్వేజ్, అంటే యాక్సెప్టబుల్ లాంగ్వేజ్, అంతే. యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ ప్లీజ్. ఓకే, అందుకే నేను అన్నాను కదా, దౌర్భాగ్యము అనేటువంటిది జనరల్ గా పార్లమెంట్ కాదని కూడా చెప్పాను. అయితే విరమించుకుంటా, దానికి పర్మిటెడ్. పక్క రాష్ట్రం, థ్యాంక్ యూ సార్, పక్క రాష్ట్రంలో కూర్చొని మీ రాష్ట్రంలో జరుగుతున్నది, మీ ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తున్నాడు అని మాటలు మాట్లాడటం మూలకంగా నేను ఇప్పుడు ఈ భాష మాట్లాడాను సార్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎప్పుడు కూడా మీ పక్క రాష్ట్రంలోనో లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు అని మాట్లాడరు. మీరే కాదు, ఏ TV9 ఇంకో 10 TV ఎవరు మాట్లాడతారు. కానీ కొన్ని ఛానల్స్ మాత్రము అక్కడ కూర్చున్నటువంటి యాంకర్స్ స్టార్టింగ్ నుంచే మీ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి
ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేనేమని చెప్తున్నానంటే మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రంలో కూర్చుని మీరు మాట్లాడుతున్నటువంటి మీరు ఇవాళ ఒక మీడియా ట్రయల్ నిర్వహించదలుచుకున్నారా ఈ రాష్ట్రం మీద అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీడియా ట్రయల్ అంటున్నానంటే ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తా వ్యవస్థల మీద ప్రజలకి ఉన్నటువంటి నమ్మకాన్ని కొద్దిగా తగ్గిస్తూ ఉండేటువంటి మీ భాష, మీ యొక్క చర్యలు ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు అని చెప్పని నేను చెప్తున్నా. ఇవాళ మీరు ఇంకొకటి చూడండి, నిన్న రాత్రి ఇదే సమయానికి జరిగినటువంటిది అక్కడ కూర్చున్నటువంటి యాంకర్ గారు ఒక మాట చెప్పారు, మాకు మధ్యాహ్నం నుంచే న్యాయ నిపుణులతోటి దీని విషయం నేను చర్చిస్తున్నాను అన్నాడు. మధ్యాహ్నం నుంచే చర్చించడం ఏంటి నాకు అర్థం కాల. మా సుబ్బారావు గారు కూడా ఒక మాట చెప్పారు, ఆయన ఇందాక కూడా చెప్పారు, ఆయన చర్చిలో కూర్చుని 8:30కు ఆ ప్రాంతాల్లో సబ్జెక్టు కరెక్షన్ నాకు ఇప్పుడే చూశాను లిస్ట్ అయ్యింది 71 నుంచి 75 వరకు అని చెప్పిన ఆయన అప్పుడు చెబితే మరి యాంకర్ గారికి మధ్యాహ్నం నుంచే న్యాయ నిపుణులతో చర్చించేటువంటి అవకాశం ఎట్లా వచ్చింది అనేటువంటిది ఇవాళ మా అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే ఇంకా కొత్త వైడి ఎవరికి తెలియనటువంటిది ఎంక్వైరీ రిపోర్ట్ గురించి వాళ్ళే మాట్లాడారు, లేకపోతే ఏమన్నా అసలు 11 కేసుల విషయము వాళ్ళే మాట్లాడారు. 11 కేసులు పెద్ద చర్యలు కాదు అని చెప్పారు, పెట్టి కేసెస్ లాంటివి అని చెప్పారు, కానీ వీటి యొక్క ప్రభావం ఉంటుందా అని చెప్పని మాట్లాడారు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు అసలు ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసినాయి, ఎందుకు ఈ మాట నడాల్సి వస్తుందంటే ఇవాళ ఇందాక మా మిత్రులందరూ చెప్పారు ఏజీ గారికి ఆ పేపర్లు అందలేదని చెప్పారు, అది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి ఫైల్ చేస్తే దాని మీద స్టే ఉందని చెప్పారు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు అసలు ఈ రకంగా మధ్యాహ్నం నుంచే న్యాయ నిపుణులతో చర్చించాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు కలిగింది? ఈ రాష్ట్రం మీద మీకు ఏంటి? ఇవాళ హైకోర్టులో ఈ యొక్క చర్యలు వస్తాయి, ఈ యొక్క కేసు వస్తుంది, సుబ్బారావు గారు చెప్పినట్టుగా వస్తుంది, అది నిష్ట అయింది, దాని మీద ఇక్కడ ఏజీ గారు చెప్తారు, లేకపోతే అవతల ఉన్నటువంటి న్యాయమూర్తి గారు చెప్తారు. కానీ ముందుగానే మీరు మీడియా ట్రయల్ ఎందుకు నిర్వహించారు, ఎట్లా నిర్వహించారు, దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ మీకు ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు, వీటన్నిటి మీద కూడా డెఫినెట్ గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. ఎందుకంటే ఈ రోజున సార్ ఈ కేసు మీద ఈ కేసు విచారణకు రానున్నది, హైకోర్టు ధర్మాసనం అనేటువంటిది ఈ కేసును ఈ రోజున విచారణ జరపబోతున్నది అనేటువంటి విషయం కూడా ఇందులో పబ్లిష్ చేశారు. అంతే కూడా కాదు, న్యాయస్థానం ఈ కేసుల పునర్విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వం ఏకపక్షంగా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఎత్తివేసిన మరిన్ని కేసుల వ్యవహారం కూడా తెర మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వీటితోటి పోలేదు, ఇవి కనుక రివ్యూ కనుక తీసుకున్నట్లయితే ఇంకా అనేకమైనటువంటి రాబోతున్నాయి అనంటూ కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నివేదిక అనేటువంటిది వీళ్లకు చాలా ముందుగానే అందింది అనేటువంటిది మాత్రం చాలా ఖచ్చితంగా స్పష్టంగా అర్థం అవుతూ ఉన్నది దీన్ని బట్టి. శర్మ గారు. ఎస్ కృష్ణమోహన్ గారు, ఇవాళ అదే చెప్తున్నాను. నెక్స్ట్ ఇవాళ పేపర్లలో కూడా అది రాసుకుంటమే కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే మిగతా కేసులు అంటే ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు మా రాష్ట్రాన్ని, మీరు ఎవరు అసలు ఈ రాష్ట్రం గురించి మాట్లాడటానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడటానికి? If you have an interest on this state, you speak properly, you do a good job. మిగతా మీ ఛానల్స్ లాగా మంచిగా పెట్టండి, మేము వద్దనంటలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలసీలు పథకాల మీద మీకు ఏమన్నా కనుక ఇది ఉంటే డెఫినెట్ గా ప్రజా యొక్క ఇదిని మీరు ముందుకు తీసుకురండి తప్ప ఎంతసేపటికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద కేసులు. ఇంతకు ముందు మీరు చూశారు రాకేష్ కుమార్ గారు అనేటువంటి జడ్జి గారు, దాని ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ గురించే ఇందాక మా మిత్రులు చెప్పారు. ఆ ఆర్డర్ ని ఆల్రెడీ ఎస్ఎల్పి కింద అక్కడ ఫైల్ చేస్తే స్టే వచ్చింది అని చెప్పారు. మీరు ఆ ఆర్డర్ కనుక చదివితే, నేను తీర్పు మీద మాట్లాడుతున్నాను సార్, ఆ జడ్జి గారి మీద మాట్లాడటం లేదు, ఆ తీర్పు గురించే మాట్లాడుతున్నాను. ఆ తీర్పులో ఆయన అన్ని రాసుకుంటూ వచ్చారు. పేరా నెంబర్ 24, 20, 23, 22, 22, 23, 24లలో ఆయన ఈ కేసులన్నింటి కూడా రాసి, ఇవన్నీ కూడా నాకు ఎట్లా తెలిసినట్టే ఎవరో చెప్తే నేను గూగుల్లోకి వెళ్ళాను, గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కేసులన్నీ ఉన్నాయి అని చెప్పని రాశారు. శర్మ గారు మీరు కరెక్ట్ చెప్పలేదు. ఖైదీ నంబర్ సో అండ్ సో అని చెప్తే గూగుల్లో నేను అదే అలా వెతికితే నానా చెత్త అంతా దొరికింది అని ఆ చెత్తనంతా తీసుకొని వచ్చి ఆయన తీర్పులో పెట్టాడు. లెట్ ఇట్ బి కంటెంప్ట్ అయ్యేట్లయితే కానివ్వండి. ఇది ఆ రోజు జరిగినటువంటి ఖైదీ నంబర్ సో అండ్ సో కంటెంప్ట్ కాదు సార్ ఆయన పెట్టింది. ఇంకొకటి
ఎస్ ఆ ఖైదీ నెంబర్ పెడితే ఎవరో చెప్పారు నేను పెట్టాను Correct. అని చెప్పని కూడా రాశారు. అది Correct. కొంచెం Correct. మీకు ఎక్స్టెన్షన్ దాంట్లో Correct. నాకు ఎవరో చెప్తే నేను చూశాను. ఎవరు చెప్పారు అసలు ఆయనకు? అంటే ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఆమోదించబడినటువంటి ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగ ప్రకారం ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి మీద రాజ్యాంగ వ్యవస్థల్ని డిస్టబిలైజ్ చేయడం కోసం ఈ యొక్క మీడియా సంస్థలు కొన్ని ఏం చేస్తున్నాయి అనేటువంటిదే ఇవాళ రోజున ప్రజలు చూస్తూ ఉన్నారు. కృష్ణమోహన్ గారు అందులో ఇంకొక మాట కూడా ఉన్నది. కృష్ణమోహన్ గారు ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అని చెప్పారంటే ఇంకేముంది, రేపు 356 వస్తుంది, జగన్ గారి ప్రభుత్వం కూలిపోబోతోంది, ఈ రకమైనటువంటి ప్రచారాలు కూడా ఆ రోజు చేశారు. నేను ఇవాళ ఏమని అడుగుతున్నానంటే, జగన్ గారి యొక్క ప్రతిరోజు ఆయన మీద ఏదో ఒకటి తీసుకుని వచ్చి చేసే పథకాలని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా, చేసేటువంటి మంచి పనులు ప్రజలు చూడకుండా, ఏదో ఒక దృష్టితోటి పెట్టుకుని ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక కేసు గురించి మాట్లాడటం. ఏమండి ఇవాళ ఈ 11 కేసులు ఏంటండి? ప్రత్యేక తరగతి హోదా గురించి ఫైట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీద కేసులు పెట్టాడండి? ఏం చేశారండి? వారిని కేసులు తీసేస్తాను అని చెప్పలేదండి. ఆ తర్వాత ఎప్పుడైనా తీసేశాడా? వాటన్నింటినీ ముఖ్యమంత్రి తీసేశారు కదా. మరి దాని మీద ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటువంటి ఈ మీడియా సంస్థలు దాన్ని కూడా ఎందుకు హైలైట్ చేయలేదు? మరి ఆ రోజునే ఆయన అవన్నీ తీసేశాడు, చంద్రబాబు నాయుడు గారు తీయలేదు అని చెప్పని ఎందుకు చెప్పలేదు? ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారండి వాళ్ళు. ఏమని చెప్పారంటే, ప్రతి రాజకీయ నాయకుడి మీద ఈ రాస్తా రోకోలు, రైలు రోకోలు ఇటువంటి కేసులు జనరల్ గా ఉంటుంటాయి. అయితే ఇవన్నీ కూడా ఆయన ఎందుకు తీసేసుకున్నాడు అని చెప్పని సార్ ఇందాకనే మా శాంతి ప్రసాద్ గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. స్టేట్ కి సంబంధం లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు. ఇవి ప్రజలకి దీనికి వచ్చేటువంటి కేసులు కాదు. ఒకవేళ తీసేస్తే మీకు వచ్చేటువంటి నష్టము ఏం లేదు. ఇట్లా తీసేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి కేసులు లేవు. ఎందుకంటే చంద్రబాబు గారు పాపం ఏ ఉద్యమాలు చేయలే, ఏ ఉద్యమాలు ఆయన సీఈఓ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొక కమ్యూనిస్టుల గురించి అయినా ఎవరైనా చెప్పాలంటే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి కేసులు ఉన్నాయి. కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, అప్పుడు ప్రభుత్వాలు కేసులు తీసేసినాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు తీసేస్తే? చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కేసులు ఉన్నాయా? లేవు. ఎందుకుంటాయి? ఇటువంటి కేసులు ఆయన మీద కేసులు పెట్టేటువంటి దమ్ము వాళ్ళ ఉన్నదా అని చెప్పని కూడా మనం అడగచ్చు కూడా. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు అయితే ఉన్నాయో ఆ కేసుల మీద ఎవ్వరూ మాట్లాడరు, దాని మీద మాట్లాడరు. లక్ష్మీపార్వతి గారు ఆయన మీద మీరు చూసారు డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ కేసు ఒకటి ఏసీబీ పెడితే దాని జడ్జిమెంట్ గురించి ఈ రోజు వరకు ఏ ఒక్క మీడియా కూడా డిస్కషన్, అంటే మీరు కాదు కృష్ణమోహన్ గారు, ఎవరైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఆ మీడియా డిస్కషన్ పెట్టలా. ఆ దాంట్లో క్లియర్ గా రాశారు ఇట్ ఈస్ అ పొలిటికల్ ఇదని చెప్పనని. నేనేమని చెప్తున్నానంటే, ఇవాళ రోజున ఈ మీడియా సంస్థల మీద కోర్టు ధిక్కార కేసు ఫైల్ అవుతుందా లేదా అని చెప్పననేటువంటిది డెఫినెట్ గా మనం చూడాల్సింది. ఇంకొక మాట ఏంటంటే, సుధాకర్ రెడ్డి గారు ఆ రోజున ఛాలెంజ్ చేశారు. ఎస్ మా సుబ్బారావు గారో లేకపోతే ఇంకెవరన్నా మంచి వాళ్ళందరూ కూడా కనుక ఇప్పుడు ఇది ఛాలెంజ్ చేస్తే తప్పేం లేదు. కానీ మీడియాకేం సంబంధం? ఇన్ వాట్ వే ద మీడియా ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ ఎఫ్ఐఆర్ అని నేను అడుగుతున్నా. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇది దుస్సాహసం. మా సుబ్బారావు గారు పెద్దలు కరెక్ట్ గా చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, నేరస్తులు రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి మీరు మరి ఆ రోజున చంద్రబాబు గారు చేసినటువంటి వాటికి మీరు కూడా వెళ్ళి ఉండాల్సింది మా సుధాకర్ రెడ్డి గారితో కలిసి. ఎందుకు వెళ్ళాలా? మీరు వెళ్ళరు. ఎందుకని చెప్పనంటే, సరే ఆ రోజున మీరు వద్దనుకుని ఉంటారు, అదేదో కరెక్ట్ గా లేదా అభివృద్ధి కోసం కాదులేండి. అంటే మనం ఒక్క నిమిషం మనం అధికారంలో లేనప్పుడు విలువల గురించి మాట్లాడతాము, మనం అధికారంలో ఉన్నప్పుడు వేరే వాటి గురించి మాట్లాడడం అనేది జనరల్గా ఒక ట్రెండ్ కూడా అవుతూ వస్తున్నది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. కార్యక్రమాన్ని కొనసాగించబోయే ముందు చివరగా ఒక్క మాట సార్, చివరగా ఒక్క సెకండ్ కృష్ణమోహన్ గారు ప్లీజ్ గో అహెడ్. చివరగా ఒక్క సెకండ్ సార్. ఇవాళ ఈ యొక్క కేసులు, ఈ 11 కేసులు ఏదైతే ఇవాళ హైకోర్టులో జరిగినాయో దీని గురించి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. దయచేసి మా మీడియాకి మీరు ఈ మీ మీడియా అనేది నాకేదో వేరే విధంగా వినపడుతోంది. ఆగండి, మీ మీడియాకు అంటే నాకు అది వేరే విధంగా వినపడుతోంది. అదేమిటో కొంచెం స్పష్టం చేయండి. మీ మీడియాకు అంటే నాకు వేరే రకంగా వినపడుతోంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అందుకనే చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఓడించారు, ఆయన హైదరాబాద్ పంపించేశారు. కాబట్టి ఆయన్ని ఎట్లయినా మనం చూసుకోవాలా, మళ్ళా పార్టీ లేస్తుందేమో చూసుకోవాలి అనేటువంటి మా మీడియా. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ప్రజల్లో ఏమీ లేకపోయినా మనం కల్పిద్దాం, చంద్రబాబు గారిని పైకెత్తుదాం, ఎస్కలేటర్లు కూడా పనికి రాకపోయినా కూడా ఏదన్నా చేద్దాం అనుకునేటువంటి మా ప్రియమైన మీడియా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మా రాష్ట్రాన్ని దయచేసి ఇక్కడ జరిగే పథకాల మీద తప్పులు చూపించండి తప్ప మీడియా ట్రయల్ నిర్వహించద్దు అని ఐఎమ్ జస్ట్ మీ మూలకంగా మా మిత్రులందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. జనార్దన్ రెడ్డి గారు,
సార్ గుడ్ ఈవినింగ్, వచ్చారా, లైన్లో ఉన్నారా? చెప్పండి యా, ఇప్పుడు ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్, ఈ ఒక మీడియా హౌస్ మీద ఏదైతే మనం మిత్రుల్లో ఈరోజు 5 న్యాయవాదులు, అందులో యోధాన యోధులు లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరికెవరు తగ్గేటువంటి వాళ్ళు కాదు. ఇది దీంతో మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని దయచేసి 2-3 నిమిషాలను మించనివ్వకుండా చెప్పండి. ఈ మీడియా హౌస్ పాత్ర, ఈ మొత్తం వ్యవహారంలో మీడియా హౌస్ పాత్ర, దీని మీద కోర్టు ధిక్కార, క్రిమినల్ కోర్టు ధిక్కార నేరం, క్రిమినల్ కంటెంప్ట్ కేసు అనేటువంటి దానికి సంబంధించి ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు తనకున్నటువంటి విచక్షణాధికారాలని కన్వే చేస్తూ చీఫ్ జస్టిస్కి తెలియజేయడం జరిగింది. దాని మీద 1-2 రోజుల్లో హైకోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా, దానికి మాత్రమే పరిమితమై చెప్పండి. మిగతా అడ్వకేట్ మిత్రులను కూడా నేను అదే చేస్తాను. ఒక్క నిమిషంలో ముగిస్తాను నేను, ప్లీజ్. ఇప్పుడు మన సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసేసిన కేసుల మీద కేసు వేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే గారు, లోకేష్ ని ఓడించినటువంటి శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేశారు ఆ కేసు. అంతేగాని అడ్వకేట్ పేరు చెప్తున్నారు సుధాకర్ రెడ్డి అని నిన్న ఇంకో మీడియాలో కూడా చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆ కేసులో అడ్వకేట్ పేరు చెప్తున్నారు ఆయన కాదు, ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేశారు అది. సో అది కరెక్షన్, అది కొంచెం కరెక్షన్ చెప్తూ, అంటే ఆయన రెడ్డి గారు ఈయన రెడ్డి గారు కదా అని రెడ్డి గారు అని కొట్టిపారేశారులేండి, పర్వాలేదు. ఎవరైతే సరదాగా నేను లోకేష్ గారిని ఎవరైతే ఓడించారో ఆయన వేసినటువంటి కేసు, పదే లోకేష్ గారిని ఓడించారు అని చెప్పడం ఎందుకులేండి. అప్పుడు కూడా ఎమ్మెల్యేనే, అప్పుడు కూడా ఎమ్మెల్యే ఆయన, మంగళగిరి ఎమ్మెల్యే అంటే సరిపోతుంది కదా మిత్రమా. తర్వాత ఈ క్రిమినల్ కంటెంప్ట్ అనేది ఇది చాలా వ్యాస్ట్ పవర్ఫుల్ కేసు అండి ఇది. ఎందుకంటే దీంట్లో నోటీస్ కూడా లేకుండా ఫామ్ 1 ఇష్యూ చేసే అధికారాలు కూడా హైకోర్టుకు ఉంటాయి. అంటే వాళ్ళ అపీరెన్సే అడగొచ్చు, మీకు ఈ అధికారం, మా కోర్టులో ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్స్, ఈ విషయాలన్నీ మీకు ముందే మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఈ అడ్వకేట్ జనరల్ కానీ తెలియని విషయాలు మీరు ఎట్లా దీన్ని సంగ్రహించారు ఇది చెప్పాలంటే ఖచ్చితంగా నోటీస్ కూడా లేకుండా వాళ్ళకి ఫామ్ 1 నోటీస్ ఇష్యూ చేసే అధికారాలు కూడా హైకోర్టుకు ఉన్నాయండి. మాత్రం జనార్దన్ రెడ్డి గారు, ఫామ్ 1 అంటే ఏంటి? అపీరెన్స్, వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వచ్చి వాళ్ళ క్షమ చెప్పుకోవాలి, వాళ్ళ కోర్టు ముందు హాజరై వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళ వాదన వినిపించుకోవాలి. ప్రత్యక్షంగా వాళ్ళు రావాల్సి ఉంటది, కోర్టుకు హాజరు కావాల్సి ఉంటది. అది కూడా జరిగే అవకాశం ఉంది. కానీ దీని అన్ని ఏంటంటే ఈ సమ్మన్స్ ఇస్తారా, నోటీసులు ఇస్తారా, ఫామ్ 1 ఇష్యూ చేస్తారా అనేది కోర్టు సీరియస్నెస్ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. అది కొద్ది రోజుల్లో తెలియబోతుంది మన ప్రజలకు కూడా. సో నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మన రామ్ శర్మ గారు చెప్పినట్టు, సుందరరామ శర్మ చెప్పినట్టు మీడియా ట్రయల్ అనేది మంచిది కాదండి. నేను ఒకటే చెప్తాను, అంటే వాస్తవాలు చెప్పండి ప్రజలకు. అంతేగాని ఏదో రేపు జరగబోయే విషయాల్ని ఈ రోజే వర్డిక్ట్ ప్రవహించడం, ఈవెన్ అనలిస్టులు కూడా అదే విధంగా కొందరైతే నేను ఒక జడ్జి నేను చెప్పుకుంటా, ఆయన మాజీ జడ్జి అని చెప్పి ఆయన ఒక ట్యాగ్ వేసుకొని ఆయన పనిచేసింది 2.5 సంవత్సరం, తర్వాత విఆర్ఎస్ తీసుకున్నాడు, దానికి కారణాలు అందరికీ తెలుసు. సో అలాంటి వాళ్ళని అనలిస్ట్ గా పెట్టుకొని ఏదో ఒకప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద అదే పని మనం చేయొద్దు, పర్సనల్ అటాక్ పోకండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. పర్సన్ కాదు ప్రజలకు తెలియాలి, మీ టీవీ చూసే ప్రజలకన్నా తెలియాలి ఆయన ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు, ఏంటి ఆయన ఎన్ని రోజులు ఆయన మ్యాజిస్ట్రేట్ గా ఉన్నాడు. ఆయన ఒక మ్యాజిస్ట్రేట్, సివిల్ జడ్జి, సివిల్ జూనియర్ జడ్జి గా పనిచేశాడు సివిల్ కోర్టులో, ఒక 2.5 సంవత్సరం పనిచేశాడు. ఆయన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 10 ఏళ్ళు జీతం తీసుకున్నాడు. తర్వాత ఏదో అలిగేషన్స్ తో ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి, ఆయన పర్సనల్ విషయం. నేను చెప్తున్నాను, ఇలాంటి అనలిస్టులు పెట్టుకొని మా అబ్బాయితో చదివినటువంటి ఇంకొక అడ్వకేట్ ని అడ్వకేట్ ని పెట్టుకుని ఫేమస్ లాయర్ అని చెప్పుకుంటా ఆయన్ని 2017లో పాస్ అయిన ఆయన పెట్టుకొని ఆయన సైటేషన్ చదవడం, ఇదంతా ఏంటంటే ఒక మీడియా ఎలా క్రియేట్ చేస్తుందంటే ప్రజల్లో ఏదో జరిగిపోతుంది రేపు ఏదో అని ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ కోర్టు కాకుండా ప్రజలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వాళ్ళు చేయడం అనేది చాలా సీరియస్ నోట్ తీసుకున్నారు. చాలా కంప్లైంట్లు వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చినాయి, అడ్వకేట్ జనరల్కి వచ్చినాయి. అవన్నీ క్రోడీకరించి వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా దీన్ని ఎలా మూవ్ చేయాలని చెప్పి హైకోర్టులో వాళ్ళు దాని మీద చేయడం జరిగింది, పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో దీని మీద చాలా సీరియస్ గా కూడా ఇక్కడైనా కానీ కొంత మీడియా ట్రయల్ అనేది ఆపితే కొంత మన ప్రజలకి మేలు, వాళ్ళ పాల్గొనే అనలిస్ట్ కూడా నేను చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. మీరు వాస్తవాలు మాట్లాడండి, లా చెప్పండి, అంతేగాని రాజకీయాలు మాట్లాడంటే మీరు నేరుగా పార్టీలో జారండి, రాజకీయ సభల్లో జారండి, అక్కడ చెప్పుకోండి. కానీ ఈ టీవీ డిబేట్లకు వచ్చి ప్రజల్ని ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు, కోర్టు మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుని తెలియని లాని ఎక్కడ లేని విధంగా జడ్జిమెంట్లు చదవడం, ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పి నా మనవండి. ఓకే, థ్యాంక్ యూ. మీ మనవిని
ఎడదిరిగి పరిశీలించబడదు. అయినప్పటికీ మనవే ఎనీవే. నాగేశ్వరరావు గారు, ఇందాక నేను రిక్వెస్ట్ చేసినట్లుగా 2-3 నిమిషాలకు మించకుండా చెప్పండి. నాకు కావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ని తీసుకోవాలా లేదా అనేటువంటిది కోర్టు ఇష్టం. కోర్టు ఏం చేస్తుంది అనేది ఎవరైనా చెప్పలేం, మనం ఎవరు జ్యోతిష్కులం కాదు. అయితే ఒకవేళ కనుక తీసుకునేట్లయితే, సీరియస్గా కనుక తీసుకునేట్లయితే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎంతవరకు ఎవరెవరు దాని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది, అవకాశం ఉంది? ఇంట్లో ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గారు కంటెంప్ట్ ఇస్తే నోటీస్ ఇష్యూ చేసి ప్రొసీడింగ్స్ ప్రకారం పోతుంది. ఐ నాట్ టచ్ అప్ ఆన్ ఇట్, ప్రొసీడింగ్స్ అవన్నీ. ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే కోర్టుకి, ఫస్ట్ నాకు తెలిసి ఈ రిపోర్టు లీక్ అవటం ఒకటి, మేబీ ఎనీబడి వీ డోంట్ నో ఎటు నుంచి రిపోర్ట్ పోయిందో తెలియదు. ఆయన అన్నట్టు ఏమన్నా పీపీ గారికి రాత్రి 7:30కి సర్వ్ చేస్తే 8:00 డిబేట్లు అట్లా ఉన్నది కూడా క్వశ్చన్ మార్క్. నిజంగా కనుక సర్వే ఉంటే అదొక క్వశ్చన్ మార్కు. అడిగితే ఎందుకు ఇవ్వలేదు, బేసిస్ రిపోర్టు, ఇవన్నీ కూడా కంటెంప్ట్లో బ్రాడర్ స్కోప్లో వస్తుంది. కంటెంప్ట్లో మీకు అంటే డిబేట్ రన్ చేయటం అనబడేది ప్రాథమిక హక్కు, ప్రజాస్వామ్యం, తప్పులేదు. యూ టెల్ యువర్ ఒపీనియన్, నో ప్రాబ్లం, దాని తప్పేం లేదు. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిన, అంటే ఒక వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా కనిపించింది నాకైతే, ఖచ్చితంగా కనిపించింది. అంటే ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపించింది. అంటే జ్యుడిషియల్ ఆర్డర్స్ని పొలిటికల్ ఫంక్షన్కి మిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఓ పక్క నుంచేమో జడ్జి గారు సరిగ్గా ఇవ్వలేదు ఆర్డర్ అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ తీసుకుని 397 సిఆర్పిస్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం దాన్ని సువోమోటోగా కరెక్ట్ చేయడానికి హైకోర్టు తీసుకుందని చెప్పుకుంటూ, జగన్ గారు తనకు కేసులు ఎత్తేసుకున్నాడు కాబట్టి హైకోర్టు ఇట తీసుకుంటా ఉంది అని చెప్పి జస్టిఫికేషన్ మిక్సప్ చేస్తా ఉన్నారు. లేకుండా అంటే తెలియకుండా చేస్తున్నారని నేను అన్నాను. ఇది ఖచ్చితంగా తెలిసి ఒక ప్రభావితం చేయటం కోసం చేస్తున్నట్టే కనిపించింది. అది ఒక ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు చూడగానే అనిపిస్తుంది, ఇట్లా చూడగానే ఓహో జగన్ గారు కేసులు ఎత్తేసుకున్నారు కాబట్టి హైకోర్టు అంతా సీరియస్ అయిపోయి ఇవన్నీ సాటిస్ఫైడ్ చేస్తుంది అనిపిస్తుంది. ఒకటి మర్చిపోతా ఉన్నారు డిబేట్లో ప్రతి ఒక్కరికి, ఈవెన్ నాకు మీకు అందరికీ వర్తిస్తూ ఉన్నారు. జనరల్ బ్రాడర్ పాలసీ చెప్తా ఉన్నా. ఒక ఇన్స్టిట్యూషన్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు అడ్డం పెట్టి ఇన్స్టిట్యూషన్ జరుగుతోంది అని చెప్పినప్పుడు, ఈవెన్ నేను కూడా అంతే, ఈవెన్ ఫలానా ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజంలో ఏదో జరుగుతోంది అని చెప్పే ముందర ఒక్కసారి ఆలోచన చేసుకుని చెప్పాలి. ఎందుకంటే వేర్ ఆల్ ఆ పేపర్ డిబేట్ కాదు, ఈ డిబేట్ కరెక్ట్ కాదు, అందుకని నేను జడ్జినేం కాదు, ఐఎమ్ నాట్ హియర్, సంబడి ఎల్స్ విల్ డిసైడ్ ఇట్ అని నా అభిప్రాయం చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రజాస్వామ్యం మీరు డిబేట్ పెట్టే హక్కు ఇచ్చింది, ఓకే, మాట్లాడుతూ ఉన్నాం అందరం. కానీ ఆ టాపిక్స్ మిక్స్ చేసి మాట్లాడేటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ని, అంటే రాజకీయంగా పొలిటికల్ సబ్జెక్ట్లో మాట్లాడవలసిన దాన్ని ఇన్స్టిట్యూషన్ మిక్సప్ చేసి సార్ చాలా క్లియర్ గా నా హద్దులేంటో నా పరిమితులేంటో నాకు తెలియాలి, తెలియాలి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో తెలియజేస్తారు నాకు. ఎందుకు తెలిసి దాడుతున్నారేమో. ఇందాక జరుగుతున్నటువంటి పరిణామాలు అనేవి తెలిసే దాడుతున్నారు. ఇందాక శర్మ గారు చెప్పారు, ఎట్లా నీకు అన్ని తెలిసి పరిధిని దాడుతూ ఉండవు, తప్పు, అది దట్స్ రాంగ్. అంటే జగన్ గారి మీద వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చేమో, న్యాచురల్గా ఉంటుంది, ఓడిపోయిన బాధ ఎవరికైనా ఉంటుంది. రాజకీయంగా మాట్లాడంటే శర్మ గారు చెప్పి ఇప్పుడు మురళీధర్ శర్మ గారు అందరూ మాట్లాడుకుంటున్నట్టు నాకు తెలిసి వచ్చేసారి 170 సీట్లు వచ్చిన ఆచరణ లేదు జగన్ గారికి. అంటే రాజకీయంగా మాట్లాడుకుంటూ నేను దాని మీద లేదు కాబట్టి, అది పొలిటికల్గా అది వేరు. ఇటు జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ అంతా జగన్ గారికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేసిన డిబేటు ఆ ఆర్టికల్స్ తప్పు, ఇంకోటి కాదని మటుకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అది చాలా తప్పండి. అంటే ప్రజలు ఎట్లా చెప్తా ఉన్నారు, ఇన్స్టిట్యూషన్ అంతా జగన్ గారు తనకు తాను ఎత్తేసుకున్నారు కేసు, హెడ్లైన్స్ చూశారుగా డిబేట్లో. ఈ రకంగా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చెప్పింది కాబట్టి సోమోటోగా ఆర్డర్లన్నీ సాటిస్ఫైడ్ చేయడానికి నోటీసులు ఇస్తా ఉంది హైకోర్టు అని చెప్తే ఏదని ఏమైనా అర్థం ఉందా అసలు? ఇందాక అందరికీ తెలుసు, శాంతి గారు తెలీదా, శాంతి ప్రసాద్కి ఏమైనా ఇది అసలు 321 సుబ్బారావు గారు అందరికీ తెలుసు, అది 321 గురించి అందరికీ తెలుసు. దీన్ని పట్టుకొచ్చి రాజకీయ డెసిషన్కి 321 మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్కి ఏం సంబంధం ఉంది? అంటే అన్లెస్ ఆ మ్యాజిస్ట్రేట్స్ అందరూ కూడా ఇంకేదో చేశారు అని అంటే తప్ప ఏమైనా అర్థం ఉందా? దాని అర్థం అయ్యేటట్టు మీరు ఇన్స్టిట్యూషన్ కూడా పాడు చేస్తూ ఉన్నారు. దయవుంచి ఫోర్త్ ఎస్టేట్ రెస్పాన్సిబిలిటీ చెప్పండి. ఇగో నాగేశ్వరరావు గారు తప్పానండి, ఇగో జగన్మోహన్ రెడ్డి గారు తప్పానండి, దిస్ ఇస్ రాంగ్ యూఆర్ డూయింగ్ అని చెప్పండి, తప్పలేదు, కరెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయన చెప్పారు మీడియా పని తప్పొప్పులను చెప్పడం కూడా మీడియా పని కాదు సార్. మీడియా బేసిక్ పని ప్రజలలో చైతన్యం. దానికి నాగేశ్వరరావు గారు ఈ రకంగా తప్పు మాట్లాడారు, చెప్పు తప్పే ఉంది, అర్థం చేసుకుని కానీ
అల్టిమేట్లీ 35 Thank ఏళ్ళు you. ప్రాక్టీస్ చేసిన ఒకటే 1 మినిట్ చేస్తూ ఉన్న తర్వాత ఈ కొత్తగా ఇన్స్టిట్యూషన్ అటాక్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇటీవల ఎట్లా కాలం చాలా కాలం నుంచి attack ఎట్లా ఉంది. జరుగుతుందంటే చాలా కాలం నుంచి అయ్యా జరుగుతుంది. జడ్జి గారు తప్పేమో ఆర్డర్ అని అంటేనేమో ఇగో నువ్వు కోర్టును వైలేట్ చేస్తున్నావు అంటాడు. ఒకవేళ ఇర్రెగ్యులర్గా కొంచెం ఇల్లీగల్ ఆర్డర్స్ కనుక ఏమైనా ఉంటే అబ్బా జడ్జి గారు బ్రహ్మాండంగా చెప్పాడు అంటే 2 రకాలుగా చేసి అల్టిమేట్గా జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఈ రకంగా పొలిటికల్గా చేసి జగన్ గారికి ముడి పెట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఐ థింక్ కోర్ట్ మస్ట్ నెసెసరీ యాక్ట్. మాకు మేము కూడా చాలా అర్జెంట్గా క్లీన్ చేసుకుని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, టైం వచ్చిందని కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతిప్రసాద్ గారు, ఆర్డర్ తప్పానేమో, ఆర్డర్ తప్పితే నన్ను క్షమించండి. శాంతిప్రసాద్ గారు, నేను ఇందాక మిత్రులు నాగేశ్వరరావు గారిని అడిగాను, ఒకవేళ కాగ్నిజెన్స్లో కనుక తీసుకునేట్లయితే ఈ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటిది దానివల్ల ఎటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది? అదేదో వినడమే తప్ప మామూలు పదం అంటే ఈ ఎంతవరకు దీని ఫలితం, దీని రేంజ్, దీని రామిఫికేషన్స్, దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది? శాంతిప్రసాద్ గారు, దానికే పరిమితమై చెప్పండి. ఆ తర్వాత మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. కృష్ణమోహన్ గారు, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేది ఒక సెపరేట్ ప్రొసీడింగ్స్. అయితే వాటి వల్ల పెద్ద బ్రహ్మాండం అయితే ఏమి ఊడిపడదు. ఓహో, అది బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. ఎందుకంటే అక్కడ ఒక ఛాన్స్ ఒకటి ఇస్తారు. అవును, ఇవాళ క్షమాపణ చెప్పుకునే ఛాన్స్ ఇస్తారు. అవును, క్షమాపణ కానీ చెబితే దాన్ని కన్సిడర్ చేయాలవుతుంది. ఎందుకంటే మీకు మన ప్రశాంత్ భూషణ్ గారి కేసు ఉంది కదా. అవును, మీరు అక్కడ చూసారు, సుప్రీంకోర్టు పదే అడిగింది క్షమాపణ చెప్తావా. అవును అవును, ఆయన చెప్పనన్న తర్వాత ఆయనకి శిక్ష వేసింది, రూపాయి శిక్ష. అవును, రూపాయి కేసు. అవును. కాబట్టి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వల్ల ఏమి ఇబ్బంది కాకపోతే ఇన్స్టిట్యూషన్ గౌరవాన్ని సమాజానికి ఒకసారి మళ్ళీ ఎత్తి చూపుతుంది. అంతవరకు మటుకు అది పనికొస్తుంది. ఇకపోతే రాజకీయం మాట్లాడద్దంటూ అందరూ రాజకీయం మాట్లాడారు కాబట్టి నేను కూడా రాజకీయ ప్రస్తావన చేయదలుచుకున్నాను. అయితే క్విక్ గా 1 నిమిషంలో పూర్తి చేయాలి. ఒకే నిమిషంలో సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసు ఎత్తేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది సార్? జీవో ద్వారా పోరాటం చేయొచ్చు కదా. ఇప్పుడు ఆయన పోరాట యోధులే కదా. ఆ చంద్రబాబు నాయుడు పరిగెత్తి పారిపోయేవాడు కాదు కదా. రెండోది మీడియా అంటున్నారు. మరి మీ మీడియా ఏం చేస్తుంది? 2014 నుంచి 2019 వరకు మీ మీడియా మటుకి గొప్పగా ప్రవర్తించిందా? అప్పుడు దే ఆర్ పేయింగ్ విత్ ది సేమ్ కైండ్. నౌ యు ఆర్ పేయింగ్ టు దెమ్ విత్ ది సేమ్ కైండ్. మీరు ఒకరికొకరు కక్షలు తెచ్చుకుంటున్నారంటే అది మీడియా గానీ రాజకీయ పార్టీలు గానీ అధికార ప్రతిపక్ష పార్టీలు అప్పుడు గానీ ఇప్పుడు గానీ మీరు పాలన చేయట్లేదు. నాడు చేయలేదు చంద్రబాబు నాయుడు పాలన, ఇప్పుడు వీరు చేయట్లేదు. మనం రాజకీయంగా మాట్లాడాలంటే ఇంకొక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు తిరిగిస్తాను నిజంగా ఎంత ఉత్సాహం ఉంటే గోదావరి పుష్కరాల కేసు తిరిగి తోడండి. మీరు ఆ పని మడికి చేయరు. మళ్ళీ ఏ పిచ్చి కేసులు పెడతారు, తప్పించుకోండి అంటారు. తప్పించుకునే కేసు ఎందుకు సార్ మీరు పెడతాం? గోదావరి పుష్కరాల కేసు చెయ్యండి, మీరు అతన్ని లోపలికి తోయండి, మీ కక్ష కూడా తీరుతుంది, ఎవరి కళ్ళలో ఆనందం కూడా వస్తుంది. కాబట్టి రాజకీయంగా మనం న్యాయవాదులకు వచ్చి మన న్యాయవాదులు మాట్లాడుకుందాం కానీ చివరికి వచ్చేప్పటికి దీని మళ్ళీ రాజకీయాన్ని తీసుకెళ్ళారు. కాబట్టి నేను రాజకీయ విమర్శ చేస్తున్నాను తప్పితే వాస్తవానికి అయితే ఇది ఒక రకంగా కొత్త కేసు కాదు. అడ్వకేట్ జనరల్ గారు చెప్పినట్టుగా ఇదే మొట్టమొదటిసారి కూడా కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా జయలలిత గారి కేసు ఉంది, ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే జరిగింది. కాబట్టి మనం కోర్టు తీర్పు ఏం చెప్తుందో మనం వెయిట్ చేద్దాము. ఇందాక మన నాగేశ్వర గారు అన్న చెప్పినట్లుగా ఇది గానా బయట వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి నిర్ణయానికి వస్తే అది కూడా బయటకు వస్తుంది. అప్పుడు నిజంగా ప్రతి వాడిని ఆ బండకేసి బాద్దాము, ఎండగడదాం. అప్పటి వరకు సమయం పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ మీడియా కూడా స్వతంత్రం ఉంది కదా సార్. ఇప్పుడు మీకు మీ మీడియాకున్న స్వతంత్రం ఎవరికి లేదు, ఓర్లకు కూడా లేదు సార్. మీడియాకి అసలు చాలా మందికి చాలా భ్రమలు ఉన్నాయి. నేను 1 నిమిషం 10 సెకండ్లలో చెప్తాను. మీడియా అంటే ప్రజలే. మీడియా అనేది ప్రత్యేకంగా లేదు. రాజ్యాంగంలో ఎక్కడా మీడియా గురించి లేదు. మీడియా అనేది ప్రజలకుండే హక్కే, ప్రజలకుండే భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజలకుండేటువంటి వాక్ స్వాతంత్రమే, అంతే తప్ప వేరు కాదు. ఓకే. కానీ సుప్రీంకోర్టు మీకు హక్కులు కలగజేసింది సార్, పౌరుల కన్నా కొద్దిగా ఎక్కువగా. మీకు ఆ సోర్స్ అనేది చెప్పే స్వేచ్ఛను మీకు ఇచ్చింది, ఇవ్వకుండా దాచే స్వేచ్ఛ. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ దట్. సుబ్బారావు గారు, సో ఈ కంటెంప్ట్ అనేటువంటిది శాంతిప్రసాద్ గారు చాలా డౌన్ ప్లే చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. మీరేమైనా ప్రాపర్ పర్స్పెక్టివ్ లో పెడతారా? ఒకటండి,
ఈ కంటెంప్ట్ ఇలాంటివి అనేవి చాలా మంది అధికార పార్టీ వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాల్సిందే. ఆ. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఆహా. అధికార పార్టీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళ తీర్పిస్తే ఆ, విజయసాయి రెడ్డి గారు దొడ్డిదారిన తీర్పు చెప్పారని చెప్పేసి అని ప్రకటన చేశారు. ఆహా. స్పీకర్ గారు న్యాయ ఓకే. వ్యవస్థను దుర్భాషలాడాడు. ఆ, అలాగనే అనేక మంది మంత్రులు దుర్భాషలాడారు. ఆ, ఈ రోజున సాక్షికి సంబంధించిన టీవీ ఛానల్లో ఈ రోజున వాళ్ళు పెట్టే ప్రతి చర్చ కూడా ఈ రోజున కోర్టు కంటెంప్ట్ కి తీసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇక్కడ పత్రికా స్వేచ్ఛ మీద ఏదో చేయాలి, ఇదంతా జరిగేదేం కాదండి. ఓహో. ఎందుకంటే ఉమ్. పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, పాత్ర ఏంటంటే అది ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆహా. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన ప్రతిపక్ష ఓకే. పాత్ర పోషించేది మీడియా. ఉమ్. కాబట్టి అటువంటి మీడియా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఉమ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఉమ్. కాబట్టి ప్రతి పెట్టిన దాన్ని కూడా ఊకదంపుడుగా మనం చెప్పేసి ఇంకేముంది, ఆ మీడియా కంటెంప్ట్ లోకి వెళ్ళిపోతుంది, ఈ మీడియా కంటెంప్ట్ లోకి వెళ్ళిపోతుంది, ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఉపయోగం లేదు. ఉమ్. అది కంటెంప్ట్ కింద రాదు. ఉమ్. ఎందుకంటే అవాస్తవాలతో ఏం చెప్పట్లా. అవాస్తవాలు చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు నాయకులు, ఉమ్. అవాస్తవాలు చెప్పిన వాళ్ళు అందరూ ఓకే. బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే. కానీ వాస్తవాలు చెప్పే మీడియాని ఓకే. లేదంటే అది అవాస్తవం అని చెప్పేసి నిరూపించలేని పరిస్థితిలో ఆ. కంటెంప్ట్ ఉండదండి, ఏముండదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థని ఉమ్. ఎలాగ తిట్టించారో, ఎలాగ సోషల్ మీడియాను ఉపయోగించేశారో, ఉమ్. ఎలాగ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చేశారో ఉమ్. ఇవన్నీ అందరికీ తెలుసండి. ఉమ్. కాబట్టి ఏదో చర్చ వేదిక చర్చంత మాత్రాన మీడియాని ఏదో చేసేస్తారు, మీడియా కంటెంప్ట్ అయిపోద్ది, మీడియాలో మాట్లాడే కంటెంప్ట్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరాని చర్చగా నేను భావిస్తా ఉన్నాను. బాగుంది. కాబట్టి మీడియా స్వేచ్ఛను అరికట్టడం అనేది ఎవరి ఇందులో మీడియా స్వేచ్ఛ అరికట్టడమే ఉంది సార్. మీడియాకి అంత స్వేచ్ఛ ఉంది, మీడియాకి అంత స్వేచ్ఛ లేదులేండి. నేను సుబ్బారావు గారు, లేకపోతే ఓకే, ఓకే, అనేక మంది ఓకే. ప్రజలు ఉమ్. దీన స్థితిలో ఉంటారు. ఓకే. వాళ్ళ సమస్యలు ప్రతిపక్షం వీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది మీడియానే. ఆ మీడియా ఉంది కాబట్టి ప్రజలు ఈ మాత్రమేనా గానీ వాస్తవాలు చెప్తున్నారు కాబట్టి ఓకే. ఈ మాత్రమేనా కానీ ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఓకే. వాళ్ళ హక్కులు కొంతవరకైనా పరిరక్షించబడతా ఉన్నాయండి. ఓకే. అది నా యొక్క వ్యక్తిగత భావం. బాగుంది, బాగుంది. కాబట్టి సుందరరామ్ సార్, yes. మీడియా కనుక లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు, పౌర హక్కులు ఉండవు, దళిత హక్కులు ఉండవు, ఏ హక్కులు ఈ సమాజంలో ఉండవు. ఆ యొక్క ప్రతిపక్ష పాత్ర మీడియా పోషిస్తుంది. కాబట్టి ఓకే. మీడియా లేకపోతే ఈ సమాజంలో ఎవరు బతకనివ్వరు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో మరింత దీన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అందుకని ప్రతి పార్టీ ఒక మీడియాను పెట్టుకుంది. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ. సుందరరామ శర్మ గారు, శర్మ గారు మీరు మ్యూట్ ఆఫ్ చేయండి. దాంట్లో యా, ప్లీజ్ చెప్పండి. మా రాష్ట్రానికి చెప్పండి, చెప్పండి, చెప్పండి. వినపడుతోంది, వినపడుతోంది. వినపడుతుందిగా సార్? ఎస్. ఓకే. మా సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో ఒక చిన్నది కరెక్ట్ గా కొంత మా రాష్ట్రానికి సంబంధమే. ఎందుకంటే మా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిపోవటంతో అక్కడ ఆ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూర్చున్నటువంటి మీడియా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న దాంట్లో అనుమానం ఏం లేదు. అదే చెప్తున్నాను నేను ఇందాక కూడా. ఎందుకంటే మాకు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు లేడు, దాంతో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. అందుకని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాలో మాకు ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇంకొక విషయం కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మమతా బెనర్జీ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ గా కృష్ణమోహన్ గారు మీ నోటీస్ కు తెస్తున్నా, మొన్న మమతా బెనర్జీ గారు అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఒక రాజకీయ పార్టీకి సంబంధము అని చెప్పారనేటువంటిది పేపర్లలో మనం చదివినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఏంటి ఇట్లా కూడా మాట్లాడుతోంది ఈమె అని చెప్పాను. అయితే అక్కడ చాలా గొప్పతనంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఏమని చెప్పాడంటే, ఆయన లీగల్ సెల్ చైర్మన్ గాను లేకపోతే లీగల్ సెల్ లో ఉన్నాడు అని చెప్పుకున్నారు. అంటే ఇక్కడ నేను ఏమని చెప్తున్నా, అక్కడ ఇట్లాగే ఇక్కడ ఎట్లయితే మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీ అంటే ఒక ప్రభుత్వం మీద, న్యాయస్థానాల మీద మీకు నమ్మకం లేదా, ఇట్లా మాట్లాడతారా అని చెప్పి అక్కడ కూడా ఏమన్నా వచ్చిందా అని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళు నాకు మా ఫ్రెండ్ ఒక అతను చెప్పింది ఏంటంటే, ఎందుకు అని అడిగాడు. అడిగితే మా రాష్ట్రంలో ఇట్లా ఉంది అని చెప్పా మామూలుగా చెప్తే ఆయన చెప్పాడు, మా రాష్ట్రంలో న్యాయశాస్త్రం మీద, రాజ్యాంగం మీద పట్టున్నటువంటి మీడియా గాని ప్రతిపక్ష నాయకుడు లేడు, అందువల్ల బహుశా ఎవరు మాట్లాడలేదేమో అన్నాడు. అట్లా అర్థమైంది. ఇవాళ నేను ఇంకొక చివరిగా కృష్ణమోహన్ గారు చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటిని మాట్లాడే మీడియాకి దయచేసి నేను అడుగుతున్నది, లేదా పౌర హక్కులు లేకపోతే ఏమన్నా ప్రజా సంబంధాలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి మా అందరి గురించి, మా సుబ్బారావు గారే కాదు, మా అందరి గురించి నేను చెప్పేది ఒకటేంటంటే, ఓటుకు నోటు కేసులో మనందరం పోరాటం చేద్దాం. మీరు చెప్తున్నారు కదా, నేరస్తులు వెళ్ళారు రాజకీయాల్లో అంటున్నారు కదా. అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ మీడియా అంతా కూడా చూశారుగా ఓటుకున్నట్టు కేసు. దురదృష్టకరం ఏంటంటో లేకపోతే అదృష్టమో అది నాకు తెలియదు కానీ, మొన్న ఈడీ ఫైల్ చేయంగానే ఒక ఛానల్లో వచ్చింది చంద్రబాబుకు ఊరట అని. నాకు అర్థం కాల, అదేమిటి న్యాయం గెలిచింది అనాలి కదా. చంద్రబాబు గారికి ఏం తెలియదు, న్యాయం గెలిచింది అనాల్సింది. చంద్రబాబు గారికి ఊరట అంటే ఏంటిది? అంటే ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో
ఏం చెప్తున్నామో ఓటుకు నోటు కేసు దాన్ని మనం మాట్లాడదాము. ఇంకొకటి చివరగా సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలుగురు అంటే 23 మందిని తీసుకుని నలుగురిని మంత్రులను చేసి ఈ రాజ్యాంగానికి అప్రజాస్వామికంగా అన్కాన్స్టిట్యూషనల్ గా పరిపాలన చేశాడు. కాబట్టి మనందరం కలిపి కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లి ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారని చంద్రబాబు నాయుడు గారు ఆ నలుగురిని చేర్చుకుని ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని పరిహసించాడో, లేకపోతే అబాస్పాల్ చేశాడో, లేకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాము అని చెప్పారని మా సుబ్బారావు గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను సార్. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే ఇవాళ మనందరము కూడా మాట్లాడుతున్నాం, మడమ తిప్పడు, వాళ్ళని చేర్చుకున్నాడు, వీళ్ళని చేర్చుకున్నాడు అని చెప్పని మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఎవరిని చేర్చుకోలేదు, కానీ నలుగురిని చేర్చుకుని ఇక్కడ అసెంబ్లీలో మాత్రము ప్రతిపక్ష గెజెట్ లో చూపిస్తూ, ప్రతిపక్షాల్లోని గెజెట్ లో చూపిస్తూ పరిపాలన చేసింది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అని ఇవాళ మా సుబ్బారావు గారే కాదు, పౌర హక్కులే కాదు, ప్రజా సంబంధాలు కాదు, నాబోటాడే కాదు, మా శాంతి ప్రసాద్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మా జనార్దన్ రెడ్డి గారు కానీ మనందరం కూడా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ 4 సంవత్సరాల్లో ఆయన వాళ్ళ నలుగురిని తీసుకున్నటువంటి తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ అన్కాన్స్టిట్యూషనల్, వాటన్నిటిని కూడా తీసేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని మనం ఎవరన్నా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది అనేది కూడా నాకుంది. ఇంకొకటి శాంతి ప్రసాద్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల గురించి ఎందుకు ఆయన భయపడడు, ఆయన భయపడ్డు కాబట్టి వెళ్ళొచ్చు కదా అని చెప్పని మీరే చెప్పారు శాంతి ప్రసాద్ గారు. స్టేట్ కి ఇందులో సంబంధం ఉండదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేస్తారు, ఇవన్నీ మీరే చెప్పారు. కాబట్టి మాకు ఈ చిన్న కేసులతోటి ఇవి లేవు. మీకు ఇవాళ నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే ఇవాళ మేము పరిపాలన చేస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టు 5 సంవత్సరాల పరిపాలన గురించి నేను అడిగానుగా మిమ్మల్ని. అన్కాన్స్టిట్యూషనల్ మా శాంతి ప్రసాద్ గారు లాంటి వాడు ముందుకు వస్తే మాకు బాగుంటుంది, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడితే ఇంకా బాగుంటుంది, అది తీసేయించేసేద్దామని చెప్పారని 4 సంవత్సరాల్లో చంద్రబాబు గారు నలుగురిని తీసుకుని ముఖ్యమంత్రులు చేసింది మొత్తం తీసేద్దామని మా శాంతి ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసి, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారి కేంద్రం అంటే చాలా ఇష్టంగా ఉన్నారు, సిబిఐ అంటే చాలా ఇష్టంగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఒక రకంగా దీన్ని కనుక చేస్తే బాగుంటుంది అనేటువంటిది బాగుంటుంది. ఇంకొకటి గోదావరి పుష్కరాల గురించి చెప్తున్నారు. గోదావరి పుష్కరాల గురించి కనుక మేము తీస్తే సుబ్బారావు గారు బాగా దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. సబ్జెక్ట్ కరెక్షన్. గోదావరి పుష్కరాల మీద ఆయన లోపలేయండి అంటున్నారు. మేము ఎవరిని లోపలయ్యాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మా మీద ఇట్లాంటివి తీసుకొస్తుంటే మీడియా సంస్థల మీద కూడా చట్టం తన పని చేసుకుపోతుంది. శాంతి ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ సుందరరామ శర్మ గారు. మిత్రులందరూ ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు, యూ హ్యావ్ ఓన్లీ 30 seconds టు రెస్పాండ్. 30 seconds ప్లీజ్, డోంట్ ఎక్సీడ్. నాట్ మోర్ దాన్. I accept with my learned friend సుందరరామ శర్మ గారు in questioning ఆ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు యాడ్ చేయాలనేది. నేను సింపుల్ గా ఒకటి అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం రాబడి. ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వం ఏముంది, హరిహర బ్రహ్మాదులు వచ్చినా కానీ ఈ కేసులో చంద్రబాబు నాయుడు తప్పుకోలేడు అన్నారు. ఎందుకు ఇప్పుడు తప్పుకున్నాడు? ఆ వ్యక్తికి ఈ ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఒక లెటర్, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి అధికారికంగా జడ్జిల మీద రాయడం కూడా అలవాటు ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కేసులు పెట్టుకుని రాయమనండి. ఓకే ఓకే, ఇంకా దయచేసి దీని ఇంతటితో ఆపేద్దాం. నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను, ఒక చిన్న మాట తలుచుకున్నాను. ఒక దినపత్రిక మన శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు నా మాట వినండి. ఎస్, శాంతి ప్రసాద్ గారు, శర్మ గారు దయచేసి నా మాట వినండి. ఒక దినపత్రిక నడుపుతూనో, ఒక టీవీ ఛానల్ నడుపుతూనో, ఈ రెండింటితో పాటు ఒక వ్యభిచార గృహాన్ని నడుపుతూ ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి వ్యభిచార గృహం మీద పోలీసులు దాడి చేశారనుకోండి, అప్పుడు పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేసినట్లు కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం అండి. చర్చా కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు శాంతిప్రసాద్ గారు, సుందరరామ శర్మ గారు, నాగేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, జనార్దన్ రెడ్డి గారు, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.